ఇప్పుడు మన ముందు హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి ఉన్నారు. అంజనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కేసరి కుల సతి కడుపు పంటగా. హనుమాన్ సినిమాతో వచ్చినటువంటి ఆ గుర్తింపు రుచి ఎలా ఉంది? శ్రీశ్రీ గారు అంటూ జనం పిలవంగా మనం గెలవంగా అన్నట్టు జనం వేసే ఒక ఆమోదం ఏదైతుందో ముద్ర, అది వచ్చినప్పుడు అది ఇచ్చే కాన్ఫిడెంట్ లెవెల్స్ వేరే ఉంటాయి సార్. కేవలం ఒక పాటకి మ్యూజిక్ ఇవ్వటానికి ఎవరన్నా పిలిస్తే కూడా మీకు కొంచెం నాకు అల్లు అర్జున్ సార్ చెప్పారు సార్, నీకు ఏ పని ఎక్కడి నుంచి ఎలాంటి ఆపర్చునిటీ తీసుకొస్తుంది, ఎలాంటి సక్సెస్ని ఇస్తుంది అనేది చెప్పలేము హరి. అంటే యాక్చువల్గా తను ఇదివరకు వేరే వాళ్ళతో పనిచేశాడు కదా ప్రశాంత్. సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి అంత ఫ్రెష్ మీతో మళ్ళీ ఒక ఫ్రెష్ కాంబినేషన్. నాకు మంచి స్పిరిచువల్ జర్నీ లాగా చెప్పొచ్చు, ఎందుకంటే ప్రతిరోజు నేను స్వామికి సంబంధించిన స్తోత్రాలు వెతుకుతూ ఉండేవాడిని. ఇప్పుడు మీతో పాటు ఇంకొక ఇద్దరు ఉండటం కూడా అదేమైనా మైనస్ అయిపోయింది. ఈ సాంగ్ ఎవరు చేశారు, ఈ సాంగ్ ఎవరు చేశారు అంటే అందరికీ చెప్పుకోవాలన్నమాట. ఆవకాయ ఆంజనేయ పాట ఒకటి, సిస్టర్ సెంటిమెంట్ సాంగ్ మినహాయిస్తే మిగతాదంతా నేనే చేశాను సార్ అనేది. నాగోబా వాళ్ళు మీకు ఎందుకు సన్మానాలు చేశారు? నేపాల్ వెళ్ళాను సార్, నేపాల్లో కూడా అదే జరిగింది. చాలా వేయటం, వేదాశ్రమించడం, పండిట్లు ఇవ్వటం, పంపించటం. వాళ్ళ పేర్లు వినపడుతున్నాయి కానీ హరి పేరు వినిపించట్లేదే అని చెప్పేసి అనేవాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు కదా. నేను రోడ్ మీద కూర్చుని వాయించేవాడిని గిటార్, ఇక్కడికి వచ్చిన కొత్తలో. కృష్ణవంశీ తోటి మొదట్లో చేశారు కదా నక్షత్రంకి. అసలు ఆయనతో పని చేయడం అనేది ఎలా అనిపించింది? మీ షాక్ ఎలా చేయాలి అంతే కదా అని చెప్పేసి గిటార్ తీసి టప 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 అర్జున్ వాయించాను ఆయనకి. ఇది బాగుంది కదా, లాకెట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. మీ ధర్మం ఏదైతే ఉందో అది చేసుకుంటూ వస్తున్నారు, అంతే మీ పని చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు మీరు రాముడు సీక్వెన్స్ ఫామ్ అవుతుంది అన్నప్పుడు దశరథ అవికృతి మహిత స్తుతమతి ధరణీజ శుభకృతి ప్రవర గణస్మృతి అని వెనకాల వేస్తూ రఘుకుల దళపతి త్రిభువన అధిపతి అని వేసుకొడుతూ ఉంటే. వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి ఉన్నారు. సో ఈ నెల 29వ తేదీ అంటే ఫిబ్రవరి 29వ తేదీతో ఆ సినిమా విడుదలై 50 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ఉంది. సంక్రాంతి సినిమాల్లోనే నంబర్ 1 ప్లేస్లో నిలబడి 300 కోట్ల రూపాయల పైగా ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ని కలెక్ట్ చేసిన ఆ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో మనకు తెలుసు. ఆ సినిమా పాటలు, అలాగే ఆ సినిమాకి ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే ప్రాచుర్యం పొందాయి. సో దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తుల్లో ప్రముఖమైన వ్యక్తి హరి గౌర. సో ఆయన అంటే ఇప్పటిదాకా కూడా హరి గౌర అదివరకు కొన్ని సినిమాలకు పనిచేసినా కూడా ఆయనకి రావాల్సినటువంటి ఎలివేషన్ రాలేదు. కానీ హనుమాన్ అనే సినిమా ఆయనకి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఆయన సక్సెస్లో ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఆయన వెంట ఇప్పుడు ఆఫర్లో కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. సో ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది, ఇప్పటిదాకా అంటే హనుమాన్ దాకా రావడానికి ఆయన ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అనేది ఆయన నోటి ద్వారానే తెలుసుకుందాం. నమస్తే హరి గారు. నమస్తే సార్. సో థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో హనుమాన్ అనే సినిమాతోటి హరి గౌర పేరు బాగా వినిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ. సో ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే అందులో ఉన్నటువంటి అంజనాద్రి థీమ్ సాంగ్ కానివ్వండి, హనుమాన్ చాలీసే కానీ, అలాగే రామదూత స్తోత్రం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగా పాపులర్ అయింది. ఇప్పుడు పుల్లమ్మే పిల్ల ట్రెండింగ్లో ఉంది సార్, అదొకటి. సో పుల్లమ్మే పిల్ల అనేది చాలా క్యూట్ సాంగ్. సో మీరు అన్నట్టు అట్లా అన్ని పాటలన్నీ కూడా, అలాగే సినిమా ఆద్యంతం కూడా మ్యూజిక్తో రన్ అవుతూ ఉంటుంది. సో ఇదంతా కూడా మీ యొక్క ప్రతిభ ఏంటి అనేది ప్రపంచానికి తెలియజేసింది సో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా. సో మనకి చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, కానీ ఎవరి ఇతను అని అప్పుడు హరి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. సో ఎనీహౌ ఇప్పుడు 50 రోజులు పూర్తి చేసుకుంటూ ఉంది. సో ఈ సందర్భంగా అంటే హనుమాన్కి సంబంధించినటువంటి ఆ మెమరీస్ రిలీజ్ తర్వాత ఎలా ఉంది అసలు మీ కెరీర్? అంతకుముందు మీ కెరీరు 6-7 సినిమాలు చేశారనుకుంటా నాకు తెలిసి. చేస్తున్నాను సార్. డియర్ మేఘ లాంటిది, మాటే మంత్రము లాంటిది, తర్వాత నాకు తెలిసి నక్షత్రం కూడా మీరు ఒక పాట చేశారు. అవును సార్, ఒక పాట. యాక్చువల్గా భీమ్స్ దానికి దాంట్లో నేను ఒక సాంగ్కి కంపోజర్గా చేశాను సార్. అదే. సో ఇప్పుడు అంటే హనుమాన్ సినిమాతో వచ్చినటువంటి ఆ గుర్తింపు రుచి ఎలా ఉంది? గుర్తింపు రుచి అనే కంటే సార్, సక్సెస్ వచ్చేదాకా మన పని మీద మనకి
కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనం క్రియేట్ చేసుకుంటూ పనిచేయాలి. ఇది వర్కౌట్ అవుతుంది అని మనల్ని నమ్ముకుంటూ, అది ఏదో చోట డైల్యూట్ అవుతూ వస్తుంది. అంటే ఒక 10 సంవత్సరాలు ఓవర్ ఎ డికేడ్ వెళ్ళిపోయేటప్పటికే అదే పని చేసుకుంటూ సక్సెస్ అనేది ఇంకా మనకి రాకుండా ఉన్నప్పుడు శ్రీశ్రీ గారు అంటూ జనం పిలవంగా మనం గెలవంగా అన్నారు. జనం వేసే ఒక ఆమోదం ఏదైతే ఉందో ముద్ర, అది వచ్చినప్పుడు అది ఇచ్చే కాన్ఫిడెంట్ లెవెల్స్ వేరే ఉంటాయి సార్. బట్ దేవుడి దేవల నాకు కెరియర్ స్టార్టింగ్లోనే బిగినర్స్ లక్ ఏమో అనుకున్నాను. కన్నడలో చార్మినార్ అని చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, మ్యూజికల్ హిట్ అది. సో మేబీ అది వర్కౌట్ అవటం మూలాన నాకు అక్కడ లేదు, అక్కడ అయింది కదా, మనం చేసే పని మళ్ళీ వింటారు ఇక్కడ కూడా జనం, ఎక్కడో వచ్చిన కాన్ఫిడెన్స్తో చాలా సంవత్సరాలు అలాగే పని చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా నాకు ఇక్కడ అందరూ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు నేను చేసిన పని చూసే మళ్ళీ నాకు పని ఇస్తూ వచ్చారు సార్. ఒక సినిమా హిట్ ఆర్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా నేను ఇప్పుడు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అంటే కనుక నాకు ఈ హనుమాన్ ఇచ్చినందుకు ప్రశాంత్ సార్కి కానీ మా ప్రొడ్యూసర్ గారికి కానీ వీళ్ళకి ఎలాగో నేను చాలా చోట్ల నా కృతజ్ఞత అనేది తెలుపుకున్నాను. దానికంటే ముందు అప్పటి వరకు నాకు పనిస్తూ వచ్చిన నా డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ చెప్పాలి సార్. ఎందుకంటే వాళ్ళు ఆ పని ఇవ్వకపోయి ఉంటే అప్పటికే నాకు సక్సెస్ లేకపోయినా కూడా తెలుగులో నేను చేసిన ముందు సినిమా వర్క్ మాత్రమే చూసి వాళ్ళు నాకు పనిస్తూ వచ్చారు. వాళ్ళ పని ఇవ్వటం వల్ల నేను ఇక్కడ దాకా నిలబడగలిగాను. అలా నిలబడగలగడం వల్ల నాకు ఈ హనుమాన్ సినిమా అనేది వచ్చింది. అంటే సస్టైన్ అవడానికి ఈ డైరెక్టర్లు అందరూ కూడా కరెక్ట్ సార్. వాళ్ళకి ఎక్కువ నేను కృతజ్ఞత చూపించుకుంటాను. ఎందుకంటే సక్సెస్ లేనప్పుడే కేవలం నా వర్క్ను మాత్రమే చూసి మ్యూజిక్ బాగుంది ఫిలింలో, ఫిలిం వర్కౌట్ అవ్వకపోయినా ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియాలిటీ, ఇందులో మ్యూజిక్ మాత్రం కమర్షియల్గా ఉంది, ఇందులో మ్యూజిక్లో మెలోడీ ఉంది అని చెప్పి నన్ను పిలిచి మీరు ఆ సినిమాలో చేసిన వర్క్లా కావాలి, తుంగభద్ర అనే ఫిలిం చేశాను సార్ నేను, ఆ సినిమాలాగా కావాలి అని అడిగితే కానీ, కృష్ణం కలిపిన ఇద్దరు నేను సుధీర్ బాబు గారిది కన్నడ చార్మినార్ రీమేకే సార్. ఒరిజినల్ నేనే, ఇక్కడ కూడా నేనే రీమేక్ కూడా. అలా అందులో సాంగ్స్ లా కావాలని అడగలేదు. కానీ అలా కొన్ని ఫిలిమ్స్ నేను చేసుకుంటూ వస్తున్నవి, వాటిలో ఉంచే నాకు మళ్ళీ తీసుకొచ్చి నాకు అలాంటిది కావాలని అడుగుతున్నప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది సార్. సో నేను ఫెయిల్ కాలేదు, నా మ్యూజిక్ ఫెయిల్ కాలేదు అనే కాన్ఫిడెన్స్ ఉండేది. సో నాకు అలా వర్క్ ఇస్తూ నన్ను ప్రోత్సహించిన నా దర్శకులకి నిర్మాతలకి అందరికీ కూడా నేను ఆజన్మాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే నిలబడడం అనేది ఇంపార్టెంట్ కదా సార్. ఫస్ట్ మనం ప్రశాంత్ వరం మీకు ఇచ్చినా కూడా అది చూసే ఇచ్చుంటాడు కదా. ఖచ్చితంగా సార్. ఎందుకంటే డియర్ మేఘ అనే ఒక ఫిలిం చూసుంటే కనుక మీరు, అది దానికి కేకే సార్ లిరిక్స్ సార్, దానికి కృష్ణకాంత్ సార్ ఆయన సింగిల్ కట్ అనమాట దానికి లిరిక్స్. అందులో నా వర్క్ ఆయనకి చాలా బాగా నచ్చింది. అది వచ్చి కన్నడ ఫిల్మ్ యాక్చువల్లీ రీమేక్ చేశారు. నేను ఆ మ్యూజిక్ ఏది టచ్ చేయకుండా ఒక ఫ్రెష్ అప్రోచ్ ఇచ్చాను దానికి. మెగా ఆకాష్ ఆదిత్య అయితే దానికి నేను వెళ్ళిన అప్రోచ్, మ్యూజికల్ అప్రోచ్ ఏదైతే ఉందో అది కేకేసరికి బాగా నచ్చింది. కంప్లీట్ మెలోడీస్ బాగా చేస్తున్నావు అని చెప్పేసి నన్ను పిలిచారు. పిలిచి దీంట్లో ఒక ఫోక్ సాంగ్ ఉంది, ట్రై చేస్తావా హరి అంటే కనుక, అది నాకు హనుమాన్ అని ఫిలిం తెలియదు, ప్రశాంత్ వర్మ గారిని కలవాలి, ఆయన ఒక ఫోక్ సాంగ్ కావాలి, ఆయనకు ఒకే ఒక సాంగ్ ఉంది కావాలి, చేస్తావా అంటే కనుక దాని సార్ చేస్తానని చెప్పేసి వెళ్ళి ఆయనకు ఒకరోజు ఫస్ట్ డే నేను వినిపించిన పాట పూలమ్మ పిల్ల, దాన్ని లాక్ చేసుకున్నారు, అయిపోయింది. ఆ పాటకని వెళ్ళి 2 పాటలు వినిపించి అందులో ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు, లాక్. ఓకే, నా పని ఇంక అక్కడతో అయిపోయింది ఆయనతో అనుకున్నాను. వాస్తవానికి అయితే రెండో రోజు నన్ను పిలిచి మొదట చేసింది మాత్రం పూలమ్మ పిల్ల. అది ఎందుకని స్వామి నిర్ణయం అంటాను సార్, భగవద్ నిర్ణయం లాగా. నువ్వు వచ్చింది దానికోసం కాదు, వేరే పెద్దదిద్దాం ఉంది అన్నట్టుగా వెళ్ళిన రోజు ఫస్ట్ ఇది పక్కన పెట్టేశారు, సాంగ్ అయిపోయింది, లాక్. ఓకే, రెండో రోజు పిలిచి నాకు యాడ్స్ ఇవ్వటం, యాడ్స్ చేసిన తర్వాత అధీరా అని ఫిల్మ్ అనౌన్స్ చేయటం, అధీరా అనేది అనౌన్స్ చేసిన తర్వాత దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం, టీజర్ అనేది ఒకటి రిలీజ్ చేస్తే కనుక దానికి స్కోర్ ఇచ్చాను. ఆ స్కోర్ ప్రభాస్ సార్ బాగుంది అన్నారు హరి అని చెప్పి పిలిచి మనం హనుమాన్కి కూడా ఒకసారి చేద్దామా అంటే కనుక అప్పుడు నాకు రన్ త్రూ ఫిల్మ్ అంతా చూపించారు సార్ మొత్తం. ఓకే, ఒక రఫ్ ఎడిట్ చూపించారు. అది చూసిన రోజునే నేను ఫిక్స్ అయ్యాను, దీనికి మనం ఎన్నాళ్ళు పడ్డ కష్టం ఒక ఎత్తు, దీనికి అదంతా పెట్టేసినా కూడాను తప్పులేదు అనుకుంటాం. కానీ వాస్తవానికి ఒకసారి ఏదైనా పిక్చర్ ఒప్పుకున్నప్పుడు దాని మీద అంతే మమకారంతో పనిచేస్తాం సార్. ఎలాగైనా నిలబెట్టాలి, అట్లీస్ట్ నా వర్క్ అయినా స్టాండ్అవుట్ అవ్వాలి ఒకటం అని ఒక ఇదితోనే పనిచేస్తాం. ఇది చూసినప్పుడు నాకు ఫిలిం హిట్ అని అర్థమైంది సార్. అర్థమైపోయి ఇంకా దీన్ని ఎలాగైనా సరే వదలకూడదు, గట్టిగా చేయాలని ఫిక్స్ అయ్యి అలా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, అంటే యాక్చువల్గా తను ఇదివరకు వేరే వాళ్ళతో పనిచేసాడు కదా. కరెక్ట్ ప్రశాంత్.
సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి అంత ఫ్రెష్ మీతో మళ్ళీ ఒక ఫ్రెష్ కాంబినేషన్. కరెక్ట్. నేను వెళ్ళేటప్పటికి అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ వాళ్ళు సాంగ్స్ చేస్తూ ఉన్నారు అక్కడ. సో మీరు రాకముందే వాళ్ళిద్దరు ఉన్నారు సార్. నేను అందుకనే నేను ఒక ఫోక్ సాంగ్ అని వెళ్ళాను. ఓకే. వాళ్ళు మెలోడీస్ చేస్తున్నారు. అనుదీప్ దేవ్ ఆకాయ ఆంజనేయను సూపర్ హీరో సాంగ్ చేస్తున్నారు. సూపర్ హీరో ఫిలింలో ఉండదు, ఆకాయ ఆంజనేయ ఒకటే ఉంటుంది. అండ్ కృష్ణ సౌరభ్ వచ్చి సిస్టర్ సెంటిమెంట్ సాంగ్ చేస్తున్నారు. ఫోక్ సాంగ్ అని నేను వెళ్ళా. ఓకే. ఫోక్ సాంగ్ వెళ్ళిన ఫస్ట్ డేనే లాక్ అది అయిపోయింది. కాసల శ్యాము కాంబినేషన్. శ్యామన్ అప్పటికి రాలేదు సార్, శ్యామన్ మధ్యలో వచ్చారు. ఓన్లీ నేను ట్యూన్ ఇచ్చేసాను, డమ్మీ లిరిక్స్, ట్యూన్ మొత్తం ఇన్స్ట్రుమెంటేషన్తో సహా మొత్తం లాక్ అయిపోయింది. అది పక్కన పెట్టేసాం. అది నేను చెప్పాను కూడా ఆయనకి, అది ఏమని, అది వేరే ఫిలిం కోసం రికార్డ్ చేసింది సార్ యాక్చువల్లీ. ఓకే. అది నేను వినిపించిన వెంటనే ఆ ఫిలింలో అది ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు సార్ నేను ఆయనకి 2 ట్యూన్స్ వినిపించా. రెండిట్లో ఇదొకటి. ఇదేంటి ఇప్పుడు ఓకేనా, ఎవరి దగ్గర లేదు సార్, ఎవరి దగ్గర లేదు సార్, ఇమీడియట్లీ రిక్వైర్మెంట్ ఉంది అని ఇచ్చి అట్లాగే వెళ్ళింది సార్ అది. ఓకే. ఏది ఎక్కడికి వెళ్ళాలో అలా రాసి పెట్టి ఉంటుంది అన్నట్టు అది అక్కడికి చేరింది. ఫైన్ అయిపోయింది. రెండో రోజు పిలిచి ఇలా యాడ్స్, తర్వాత అధీరా, ఆ తర్వాత పిలిచి చాలీసా మొదలు పెట్టిన తర్వాత ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రాపర్గా మేము స్టార్ట్ చేసిన తర్వాత ఒకదాని తర్వాత అంజనాద్రి థీమ్ అని, ఇంకా విలన్ థీమ్, అంజనాద్రి థీమ్, విభీషణుడు థీమ్స్ వరుస పెట్టి ఇంకా నాకు మంచి స్పిరిచువల్ జర్నీ లాగా చెప్పచ్చు. ఎందుకంటే ప్రతిరోజు నేను స్వామికి సంబంధించిన స్తోత్రాలు వెతుకుతూ ఉండేవాడిని, కొత్తవి ఏం చేయొచ్చు మనం ఇంకా. సో మంచి ఒక స్పిరిచువల్ జర్నీ లాగా కూడా చెప్పచ్చు ఈ ఫిలిం నాకు. అంటే కష్టపడ్డారా బాగా దానికి ఇవ్వటం కోసం ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్? ఖచ్చితంగా కష్టం అనేది ఉంటుంది సార్, అది ఇలాంటి కష్టం కాదు. కాకపోతే అది ఎంతో ఇష్టం ఉంటే కానీ ఆ కష్టాన్ని మనం భరించలేం. అందరం కూడా ఇష్టపడుతూ కష్టపడాలంటారు, ఇష్టపడితే కష్టపడక్కర్లేదు, ఇంకా ఆ కష్టం అనేది కూడా భరిస్తాం తెలియకుండానే. మీ ఇలాంటి సీనియర్స్కి ఈజీగా అర్థం అవుతుంది సార్. ఎందుకంటే మీరు ఒక ఫీల్డ్లో మీరు దాదాపు ఒక 2 decades పైన మీరు సస్టైన్ అవ్వగలుగుతున్నారంటే కనుక ఎంతో ఇష్టం దాని మీద ఉంటే కానీ నిలదొగ్గలేరు. అలా అవును, మనకెంత దాని మీద ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే రాయాలనేది ఒక మన మనసుకి దగ్గరగా ఉండాలి ఫస్ట్, అంతే. అవును, అక్షరం మీద ఉన్నటువంటి ప్రేమ, అందుకని జర్నలిజంలో అక్షరం మీద అన్నారు కదా సార్. అలా మా అమ్మగారు రచయిత్రి అనమాట, అంజనా అని కలం పేరుతో రాసేవారు. అంజనా అని కలం పేరుతో. నాకు ఇది నండూరు శ్రీనివాస్ గారితో నేను మాట్లాడుతున్నప్పుడు, చూసావా మీ అమ్మగారి దగ్గర నుంచి నీకు బీజం ఏర్పడింది అప్పటి నుంచి అని ఆయన చెప్పారు. సో అంజనా అని కలం పేరుతో ఆవిడ రచనలు రాయటం, తర్వాత కట్ చేస్తే నాకు ఆంజనేయ స్వామి సినిమాకి అంజనాద్రిపై సంతతి కొరకే అని చెప్పేసి ఈ థీమ్తో నేను స్టార్ట్ చేయటం, అట్లా జరిగింది సార్. కాకతాళీయమో ఏదో మొత్తానికి అలా జరిగింది. అంటే దాదాపు ఆ సినిమా జర్నీ 2 సంవత్సరాలు కదా? 3 ఏళ్ళు సార్. 3 ఏళ్ళు. మీరు ఎంతకాలం ఉన్నారు ప్రశాంత్ ట్రావెల్? 3 years నుంచి 2021 నుంచి నేను ఆయనతోనే ఉన్నాను. ఓకే. దీని మీద కంటిన్యూగా పనిచేసింది అయితే కనుక 3 సంవత్సరాలు అంటే కనుక ఏముంది, 900 రోజులు చిల్లర అనుకుందాం. కానీ మేము హానెస్ట్గా పనిచేసింది అయితే కనుక ఒక 600 రోజులు అటు ఇటుగా నిద్రాహారాలు మనం పనిచేసాం సార్. 600 రోజులు అంటే నీళ్ళు దాదాపు 2 సంవత్సరాలు అనుకోండి. ఈజీగా సార్. ఆ కష్టానికి అంటే కంటిన్యూ మ్యూజిక్ చేయడం కదా సార్. ఎడిట్ మారుస్తూ ఉంటుంది మాకు. మేము మ్యూజిక్ చేసింది లాక్ అయిపోతుంది, డిస్కషన్స్ లో మొత్తం మ్యూజిక్ లాక్ అయిపోతుంది, ఎడిట్లు మారొస్తూ ఉంటాయి. ఎడిట్లు మారొస్తున్నప్పుడు మళ్ళీ ఎడిట్కి తగ్గట్టు మళ్ళీ సింక్ చేసుకుంటూ మళ్ళీ వాయించుకోవాలి. అదే థీము, మాట్లాడడానికి ఉండదు. ఆయన లాక్ చేశారంటే ఒకసారి లాక్, అంతే. 10 మంది వచ్చి బాగాలేదన్నా కూడా నాకు ఆయనలో నచ్చే ఒక పెద్ద క్వాలిటీ, ఒకసారి ప్రశాంత్ సార్ లాక్ అన్నారంటే 10 మంది వచ్చి ఆయన 10 మందికి చూపిస్తారు. 10 మంది బాగాలేదన్నా కూడా మనం చేసేస్తున్నాం పెట్టి అంటారు. అది ఆ జడ్జిమెంట్ అనేది చాలా అరుదుగా చూస్తాం కదా సార్. అంటే ఎక్కడో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయబడతాం. 10 మందికి బాగాలేదు అంటున్నారంటే ఏమో అనుకుంటాం. కానీ ఇక్కడ ఆయనది కొంచెం వైవిధ్యంగా అనిపిస్తుంది నాకు. అంటే అంత గట్ ఫీలింగ్ అనేది, అంటే ఒకసారి ఆయన నమ్మి లాక్ అన్నారంటే నేను అందుకనే అది చాలా పెద్ద శ్రీరామ్ రక్ష సార్ ఆయనకి ఆ గట్ ఫీలింగ్ ఉండటం అనేది. అది నాలాంటి టెక్నీషియన్స్ కూడా అదృష్టం. ఎందుకంటే నేను 10 మంది మీద డిపెండ్ అవ్వక్కర్లా, జస్ట్ ఆయన జడ్జిమెంట్ మీద లాక్ అయిపోవచ్చు నేను. ఓకే. అంటే తను ఎట్లా ఉంటుంది, అతనితో పనిచేయడం స్మూత్గా ఉంటుందా లేకపోతే ఫైటింగ్ లాగా ఉంటుందా? ఫైటింగ్ ఏముండదు సార్, ఆర్గ్యుమెంట్స్ ఫైటింగ్ ఏ ఉండవు. జస్ట్ సింపుల్ పని మనం చేస్తాం, బాగుందా బాగాలేదా అంతే. రిలీజ్ తర్వాత ఏంటి మీ
ఆ వచ్చిన రికగ్నిషన్ కానివ్వండి, ఆ ఫీడ్బ్యాక్ కానీ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీతో పాటు ఇంకొక ఇద్దరు ఉండటం కూడా అదేమైనా మైనస్ అయిపోయిందా మీ ముగ్గురికి కూడా? ఒక నెల రోజుల పాటు కొంచెం డిస్కషన్స్ అనేవి బయట నడిచేసారు చాలా. కొంచెం అది లిటిల్ బిట్ కొంచెం కాకతాళీయంగా టెంపరీగా మనకి అక్కడ ఇక్కడ జనంలో కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, ఇంతకు ఎవరు అసలు కాకపోతే నేను బలంగా ఏం నమ్మానంటే డౌన్ ద లైన్ ఇప్పుడు పని చేయించుకోవాలి అనుకున్నప్పుడు అది ఏ పని ఎవరు చేశారు అనేది ఎవరో ఒకరు అడుగుతారు కదా, ఆ నమ్మకంతో ఉన్నాను నేను. ఓకే, అంతే. సో ఇప్పుడు మొత్తానికి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హరినే చేశాడు అని చెప్పేసి తెలుసు, ఇండస్ట్రీలో పీపుల్కి అయితే తెలిసిపోదు కదా, బయట జనాలకి తెలియకపోయినా కానీ ఇండస్ట్రీ పీపుల్కి అయితే తెలిసిపోతుంది. తెలుసు సార్ ఖచ్చితంగా. అంటే ఇప్పుడు తెలుస్తుంది అనుకుంటున్నాను. నెల క్రితం కూడా నన్ను గబుక్కొని నన్ను పిలిచి ఆఫీస్లో ఉన్నా కూడా ఈ సాంగ్ ఎవరు చేశారు అంటే అందరికీ చెప్పుకోవాలన్నమాట. సెకండ్ హాఫ్లో ఈ పాట ఒకటి ఆ పాట ఒకటి మినహాయిస్తే, ఆవకాయ ఆంజనేయ పాట ఒకటి, సిస్టర్ సెంటిమెంట్ సాంగ్ మినహాయిస్తే మిగతాదంతా నేనే చేశాను సార్ అనేది ఎడిషనల్గా నేను చెప్పుకోవాల్సిన కొంచెం అదొక అడ్వర్టైజ్మెంట్ లాగా అయిపోయింది నాకు. ఇంకా తప్పదు అన్నట్టుగా, ఇంకా తెలియాలి కదా సార్. అవును. అయితే మీ ముగ్గురు మధ్య ఎలాంటి ఇది ఉంది అంటే అనుదీప్తో? లేదు, నాకు అనుదీప్ నాకు 10 ఏళ్ళగా నాకు సింగర్గా తెలుసు సార్. తను చాలా కష్టపడుతూ వచ్చాడు. ఇప్పుడు తన మ్యూజిక్ డైరెక్షన్ దీనికి ఒక కంపోజర్గా చేయడం అనేది మంచి ఆపర్చునిటీ తనకి కమర్షియల్ ఫిలింలో. ఎందుకంటే ఒక ఫిలిం వర్కౌట్ అయితే దాంట్లో పనిచేసిన చిన్న వెనకాతలు ఎక్కడో ఉన్న వాళ్ళకి కూడా పేరు వస్తుంది. అలాంటి మ్యూజిక్ డిపార్ట్మెంట్లో తను కూడా ఒక సాంగ్కి కంపోజర్గా భాగం అవ్వడం అనేది చాలా పెద్ద విషయం. అది కూడా అదే మీరు అన్నట్టు ఆవకాయ ఆంజనేయ పాట కూడా చాలా మంచి సాంగ్. అది చాలా మంచి కమర్షియల్ వేలో ప్రజెంట్ చేయబడింది ఫిలింలో అది. అండ్ ఆ సిస్టర్ సెంటిమెంట్ సాంగ్ కూడా చాలా ఒక బరువైన సిచ్యుయేషన్లో కరెక్ట్గా అది పడ్డం అనేది కూడా చాలా. నేను వీళ్ళని కలిశానంటే కనుక ఆ పాటలు తాలూకా స్టెమ్స్ కూడా అవసరం ఉండదు నాకు. జస్ట్ నేను దాన్ని 2 and 4 చూసుకుంటాను. యాజ్ ఎ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ నా పని ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఆ పాటకి ముందు వెనకాతల స్కోర్, ఆ పాట జర్క్ రాకుండా ప్లే అవ్వాలి. సంబంధం లేకుండా ఒక స్కోర్ వెళ్తూ ఆ పాట సడన్ గా వస్తే కరెక్ట్గా లీడ్ ఇవ్వాలి, దానికి నేను కరెక్ట్ లీడ్ ఇవ్వాలి అంతే. మధ్యలో 1-2 సార్లు కలిసి అంతే. అదే కేవలం ఒక పాటకి మ్యూజిక్ ఇవ్వటానికి ఎవరన్నా పిలిస్తే కూడా మీకు కొంచెం ఒక పాటేనా మనకు చేస్తే మొత్తం ఉండదా? నాకు అల్లు అర్జున్ సార్ చెప్పారు సార్, నీకు ఏ పని ఎక్కడి నుంచి ఎలాంటి ఆపర్చునిటీ తీసుకొస్తుందో, ఎలాంటి సక్సెస్ని ఇస్తుంది అనేది చెప్పలేం హరి అన్నప్పుడు నేను అప్పుడు ఫిక్స్ అయ్యి నేను అందుకనే ఆ జర్నీ నేను అప్పటి నుంచి నేను 1 సాంగ్ 2 సాంగ్స్ అని కాకుండా ఎవరు పిలిచి ఏ పని ఇచ్చినా చేయటం మొదలు పెట్టా. ఈ మధ్య ఒక ట్రెండ్ మన హిందీలో చూసుకుంటే ఎప్పుడో ట్రెండ్ మొదలైంది, చేశాను 6 పాటలు ఉంటే 6 పాటలు 6 మ్యూజిక్ డైరెక్టర్ చేయటం. నేనేం నమ్ముతానంటే ఇది అందరికీ రిలేటబుల్ అవునో కాదు నాకు తెలియదు సార్. నేను నమ్మేది ఏంటంటే నేను ఒక ఫిలింని ఇష్టపడ్డాను అంటే కనుక దాన్ని ప్రేమిస్తాను. నేను కంప్లీట్లీ ఇంకా దాని బాధ్యత అంతా నాదే అన్నట్టుగా ఫీల్ అవుతా. దాంట్లో ఒక సాంగ్ చేసి దులుపుకుని వెళ్ళిపోయే కమర్షియల్ మైండ్ సెట్ కాదు అది. ఓకే, ఒక పాట ఇంత అమౌంట్ కాదు, ఆ కథను వెంట ఆ కథకి ఏం చేయాలి, ఆ జర్నీ ఇష్టం నాకు. దానికి ఏమేమి ఐడియాస్ ఇస్తే అది ఎంత బాగా ఎలివేట్ అవుతుంది, మేబీ అదే నాకు ఉపయోగపడింది ఈ ఫిలింకి. నాకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం, నేను ఆయన కమర్షియల్గా ప్రజెంట్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఈ మదన ఉంటుంది కదా, దీంట్లోంచి పుట్టే ఆ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో అది ఇష్టం నాకు. ఆ ఫిలింని ప్రేమించి పనిచేయటం ఇష్టం నాకు. సో ఇప్పుడు నాకు మళ్ళీ ఈ ఫిలిం తర్వాత నాకేమనిపించిందంటే లేదులే కంప్లీట్గానే చేద్దాం, ఇలా ఉండటం వల్ల ఈ కన్ఫ్యూజన్లు క్రియేట్ అవటం తప్పితే ఏ ఉపయోగం లేదు అని కొంచెం అనిపించింది సార్. ఎందుకంటే ఆదిపురుష్ అనేది మీరు చూసుకుంటే ఒక 1.5-2 years బ్యాక్ రిలీజ్ అయిన ఆదిపురుష్, దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసింది అజయ్ అతుల్ అనుకుంటారు సార్ అందరూ. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపోజర్స్ వాళ్ళు. నాకు మన తెలుగులో కూడా చేశారు సార్ హరీష్ శంకర్ సార్ ఫిలింకి, వాళ్ళు ఫస్ట్ ఫిలింకి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నాకు గుర్తుండే. షాక్ కరెక్ట్ సార్, అజయ్ అతుల్ మ్యూజిక్. నాకు అందులో మ్యూజిక్ చాలా బాగా ఇష్టం. అయితే అందరూ ఏమనుకుంటారంటే దానికి అజయ్ అతుల్ మ్యూజిక్ అనుకుంటారు, కాదు, వాళ్ళు జస్ట్ చేసింది జై శ్రీరామ్ అనే ఒక పాట అంతే. ఓకే, అదే దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంప్లీట్గా చేసింది సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా. సో బ్రదర్సా మేబీ నాకు ఐడియా లేదు సార్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసింది వేరే, కానీ బయటకి ఏం టాక్ వచ్చిందంట అజయ్ అతుల్ అన్నారు. సో ఈ కన్ఫ్యూజన్ అనేది ఇద్దరు ముగ్గురు పని చేసినప్పుడు ఎప్పుడు ఉంటుంది సార్. నేనేమి నమ్ముతానంటే అందరిలో ఉండేది సరస్వతి, కానీ ఒక ఫిలిం అనేది ప్రాపర్గా వర్కౌట్ అయినా కూడా క్రెడిట్ విషయంలో ఒక చిన్న అది ఏదైతే ఉంటుందో
అది ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఎప్పుడు జరిగే ప్రాసెస్ సార్ అది, ఆ కన్ఫ్యూజన్ అనేది. అదే అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎవరికి అంటే ఇద్దరు ముగ్గురు చేసినప్పుడు ముగ్గురికి ఇబ్బందికరమే అది ఒక రకంగా సార్. అంటే ప్రాపర్ పిఆర్ లేనప్పుడు మనం ఏం చేసాం అనేది మనకి బయట చెప్పుకోలేము. ఇప్పుడు నాకు ఛానల్స్ తెలీదు ఎట్లా చెప్పాలనేది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలీజ్ అయింది కాబట్టి వీళ్ళు అందరూ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు కాబట్టి నేను ప్రతి ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగితే క్వశ్చన్స్ నేను చెప్తూ ఉంటాను. నా మధ్యలో చాలాసార్లు మన మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా మీలాంటి సీనియర్ జర్నలిస్టులు అందరూ ఫోన్ చేసి సార్ మీ ముగ్గురిని కలిపి ఇంటర్వ్యూ చేస్తాం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా తీశారంటే కనుక నేను నవ్వి నాకేం అభ్యంతరం లేదు సార్, నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసింది నేనే, వాళ్ళతో కూడా కలిపి కూర్చోవడం నాకు సంతోషమే, ఎందుకంటే నేను వాళ్ళతో ఇప్పటిదాకా ఎప్పుడు నేను షేర్ చేసుకోలేదు. వాళ్ళతో కూడా కలిపి కూర్చొని మీరు ఇంటర్వ్యూ చేద్దాం నాకేం అభ్యంతరం లేదు, మీరు పిలవండి సార్ ఎనీ టైం నేను అవైలబుల్ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఓకే ఇది చాలా కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు. సో ఇది ఇలాంటి కన్ఫ్యూజన్ మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా ఒక ఎక్స్పీరియన్స్ ఇది. అంతే సార్, అంతే రాకుండా ఇన్ కేస్ ఏదైనా భగవంతుడు అలాంటి అవకాశం ఇస్తే కనుక సోలోగానే చెయ్యాలి అనేది అయితే కొంచెం బలంగా ఉంది సార్. అదే సో ఇక నుంచి అంటే ఇదివరకు అయితే మీరు నక్షత్రం అనే సినిమా చేశారు కదా, దానికి భీమ్స్ యాక్చువల్గా నేను అదే అంటా దానికి భీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్, నేను ఒక సాంగ్ కంపోజర్గా చేశాను. కానీ బయటకు వచ్చినంత భీమ్స్ పేరే ఉంటుంది. కరెక్ట్, అంటే ద వే ఆఫ్ ప్రొజెక్షన్ దే డిడ్ అది కరెక్ట్గా ఉండాలి. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఇవి చూసుకోవాల్సిన టీమ్స్ వేరే ఉంటాయి యాజ్ యూనో, వెనకాల కింద డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవి ఇవి ఉన్న టెన్షన్స్కి. అందులో మాకున్న టెన్షన్స్ 1,00,000, ఎందుకంటే మేము మొత్తం అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేయాలి. సో మేము ఈ క్రెడిట్స్ విషయంలో పట్టించుకునే ఇలాంటి ఒక సిచ్యువేషన్లో లేము. అది రిలీజ్ అవుతున్నప్పుడు ఏంటంటే తమిళ్ కరెక్ట్గా వెళ్ళిందా, హిందీ కరెక్ట్గా వెళ్ళిందా, కన్నడ కరెక్ట్గా వెళ్ళిందా, మలయాళం కరెక్ట్గా వెళ్ళిందా, ఈ ఒక టార్చర్ వేజ్ అంటారు అనమాట అది. ఈవెన్ మన హనుమాన్ గ్రాటిట్యూడ్ మీట్లోనే ఆ స్టేజ్ మీద కూడా ఈ కన్ఫ్యూజన్ కనిపించింది. లేదు, గ్రాటిట్యూడ్ మీట్ అప్పుడు అందుకనే ప్రశాంత్ సార్ ఏం ప్లాన్ చేశారంటే నన్ను సెపరేట్గా లాస్ట్లో పిలిపించేసి ఆయనకి పాపం తెలుసు, ఎందుకంటే ఆయన 2.5 years ప్రతిరోజు అన్ని డిపార్ట్మెంట్స్ని కలుస్తూ ఉంటా, నాతో కూడా ప్రతిరోజు ఎంతో టైం స్పెండ్ చేయాలి ఆయన. వచ్చి మా ఇంట్లోనే వర్క్, నైట్ 1 గంట దాకా ఇద్దరు కూర్చోండి. సినిమా అంతా ట్రావెల్ చేసింది యాక్చువల్లీ మీరే. కరెక్ట్, ఆయనకి తెలుసు. అవును సార్, వాళ్ళ పాట వర్క్ అయినా కూడా అవి కూడా చాలా ముఖ్య భూమిక పోషించే, దేన్ని డినై చేయడానికి లేదు సార్. అవును సార్, కాకపోతే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే వాళ్ళకి ఏంటంటే కన్ఫ్యూజన్ వచ్చింది. కన్ఫ్యూజన్ రావడం ఏంటంటే బయట పోస్టర్స్ లో మీరు ఎక్కడ చూసినా కూడా మ్యూజిక్ అనే ఉంటుంది, ముగ్గురు పేరు తప్పితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదు. అదే వచ్చింది. మా ఊరు నేను వెళ్ళకపోవడానికి చూడకపోవడానికి రీజన్ ఏంటంటే ఇన్నాళ్ళు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని లేదు, ఇది ఎంతమంది తెలుసు ముగ్గురు చేశారు అనుకుంటారు కదా. నేను పాపం మా ఊరి నుంచి నిన్న మొన్న ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు లేదన్నయ్య అని చెప్పేసి ఫోన్ కాల్స్లో స్పీకర్లు పెట్టి ఎవరు చేశారా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని వాళ్ళు చెప్తుంటే ఊళ్ళో వాళ్ళు అరుస్తుంటే ఓకే సరే తణుకు సార్, సరే ఓకే మీకు క్లారిటీ ఉంది కదా వస్తాను అని చెప్పి యాక్చువల్లీ సంతోషం సార్. ఇప్పుడు నేను మధ్యలో వెళ్ళి సైలెంట్గా చూసి వచ్చేద్దాం ఏదో ఒక సెకండ్ షో ఊరు వెళ్ళి అనుకున్నాను, ఎందుకంటే ఒక సినిమా ప్రేమికుడిగా చాలా సినిమాలు చూస్తున్నప్పుడు మన సౌండ్ ఇలాగా ఈ థియేటర్లో మోగాలి, అందరూ ఊగాలి అని ఎన్నో కలలు, కానీ అది నెరవేరిన తర్వాత దాన్ని ప్రత్యక్షంగా చూసుకోలేకపోతే దానికంటే ఎక్స్పీరియన్స్ని పొందకపోతే అది నిజంగా చాలా మిస్ అయినట్టు లైఫ్లో. సో 29వ తేదీ తణుకులో అంటే మీ స్వస్థలంలో ఆడియన్స్ మధ్య కూర్చొని సినిమా చూడబోతున్నాను. అవునవునవును, అంటే మీ ఏరియాలో అంటే 50 రోజుల పాటు ఆ సినిమా రన్ అవటం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? అసలు నాకు ఒక పుష్కర కాలంగా చూసుకుంటే మనం 50 రోజులు అనేది లేవు అసలు. ఒక 10 రోజులు ఆడిందంటేనే సినిమా చాలా పెద్ద విషయం కదా సార్. చాలా తక్కువ. ఒక 10 రోజులు ఆడిందంటే 10 daysగా ఆడుతుందంట అంటారు. నిన్న కాక మొన్న సెకండ్ షో జీపీఆర్ ఉంది కదా సార్, ఇక్కడ కుక్కట్పల్లి దాటిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ వెళ్ళారంట. వెళ్తూ వాళ్ళ వైఫ్ అన్నారంట ఇవాళ మన ఇద్దరమే ఉంటామా థియేటర్లో, 8 రోజులు అయిపోయింది కదా 45th day కదా అని ఏదో అనుకుంటున్నారంట. థియేటర్కి వెళ్తే హౌస్ఫుల్ ఉంది సార్. 45th day హౌస్ఫుల్ ఏంటి స్వామి అని చెప్పి ఫోన్ చేశాడు. ఏంటనే ఇది ఇంతమంది జనం ఉన్నారు ఇక్కడ అంటే ఓకే అదే ఆంజనేయ స్వామి అంతే. సో ఇప్పటికే అది డబ్బులు తీసుకొచ్చి పెడుతూనే ఉంది సార్. అదే సో ఎలా అనిపిస్తుంది అంటే తణుకు నుంచి మొదలైన ఒక్కరాడు నేను చూశాను, అది అంటే మీరు ఒక
సామాజిక పరంగా కూడా ఒక గిరిజన్ ఇదే, మీరు ఆ తెగ నుంచి వచ్చారా? లేదు సార్, నేను బ్రాహ్మిన్స్. అవునా? మరి ఇది నాగోబా వాళ్ళు మీకు ఎందుకు సన్మానాలు చేశారు? ఈ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత ఏమైందంటే అంత స్వామి ఆశీర్వాదం లాగా ఈ ఎక్స్పీరియన్స్ చెప్తే మీరు ఇంకో ఇంటర్వ్యూ పెట్టుకోవాలి సార్ ఇప్పుడు. అవునా? అది చాలా పెద్దగా ఉంటుంది. ఓకే. నేను అది చూసి ఆశ్చర్యపోయాను. ఇప్పుడు నాగోబా వాళ్ళు వచ్చి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, సినిమా రిలీజ్ అవుతోంది ఈ రోజు పెయిడ్ ప్రీమియర్ సార్, జనవరి 11 పెయిడ్ ప్రీమియర్ స్టార్ట్ ఈవినింగ్. ఓకే. సాయంత్రం వెళ్తూ మన లక్ష్మీనరసింహస్వామి గుడి ఉంది కదా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో. ఓకే. లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ క్షేత్రం ఒకటి ఉంది, చాలా పవర్ఫుల్. నేను టెన్షన్కి వెళ్తున్నాం, సౌండ్ చెక్ చేసుకుందాం, నా బాధ నాది. డీటెయిల్స్ లాస్ట్ మూమెంట్లో సౌండ్ చెక్ చేసుకుందాం అని వెళ్తుంటే కనుక షో పడిపోతుంది. వెళ్తూ కరెక్ట్గా మా ఫ్రెండ్, రే ఒక్కసారి దండం పెట్టేసుకుని వెళ్దాం రా అన్నాడు. స్వామి నీకు అర్థం అవుతుందా షో ఉంది అంటే బలవంతంగా తీసుకెళ్ళాడు. లోపలికి వెళ్తే అసలు ఆ వైబ్ వేరే ఉంది సార్. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోగానే కరెక్ట్గా దేవర్ అబౌట్ టు క్లోజ్ ద కర్టెన్, అంటే స్వామికి పౌళం సేవ అప్పుడే అయింది. నేను సెకండ్ షోకి వెళ్తున్నా, 9 గంటల షోకి. ఓకే. అప్పటికే లేటు, కర్టెన్ వేసేది ఆపి పిలిచి మా ఫ్రెండ్స్ చెప్పారు అన్నమాట, ఇవాళ సినిమా రిలీజ్ అయింది సార్ 6 గంటలకి, ఇప్పుడు సెకండ్ షోకి వెళ్తున్నాం, హనుమాన్ ఫిల్మ్, మ్యూజిక్ డైరెక్టర్ సార్ అనగానే కర్టెన్ వేయటం ఆపి నాకు మెడలో ఇది వేసి వేదాశీర్వచనం ఇచ్చారు సార్. ఓకే. ప్రధాన అర్చకులు ఇద్దరు వేదాశీర్వచనం ఇచ్చి తల మీద అక్షింతలు వేసి దిగ్విజయంగా తిరిగిరా అన్నారు. అయిపోయింది. అంటే ఇది చెప్తే నార్మల్గా ఉంటుంది, అది ఫీల్ అయినడికి గుళ్ళోంచి బయటకు వచ్చా. డిస్ట్రిబ్యూటర్ కాల్ చేశారు నాకు. డిస్ట్రిబ్యూటర్ నాకెందుకు కాల్ చేస్తారంటే ఆయన నా ప్రీవియస్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఆయన. ఓకే. సో ఆయనకి కొంచెం పరిచయం ఉంది. కొట్టారు హరి గారు మీరు బ్లాక్ బస్టర్ అలాంటిది కాదు అని చెప్పి ఫస్ట్ ఫోన్ కాల్ సార్ నాకు. జస్ట్ గుళ్ళోంచి ఇలా బయటకు వచ్చా, నేను ఇంకా నమ్మట్లేదు. ఓకే. నిజమేనా సార్ అంటే కొట్టారు అంతే, ఇంకా అసలు అలాంటిది కాదు, తెలుగు చలనచిత్ర చరిత్రలో మీకంటూ ఒక పేరా ఉంటుందండి అన్నారు. ఏంటి ఇంతలా చెప్తున్నారు అని చెప్పి థియేటర్కి వెళ్ళినాం. మా ఫ్రెండ్ వాడు, నేను కార్ పార్క్ చేయడానికి స్పేస్లోకి అటు ఇటు తిరుగుతుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర వాడు ఏడు చేస్తున్నాడు. ఫోన్ చేసి నాకు, దేనికి రా ఏడుస్తున్నావు అంటే, వాడు ఏడుస్తున్నాడు, నోషం పాటు ఏడుస్తున్నాడు. ఓకే. ఏమేం చెప్పు అంటే, కొట్టారు అలాంటిది కాదు, చాలా పెద్దది కొట్టారు, నాకంటే ఎక్కువగా హ్యాపీ ఫీల్ ఎమోషన్ ఫీల్ అవుతున్నాడు. బయట ఫీల్ అయితే ఓకే, వాడు పాపం మా ఇండస్ట్రీలో కో డైరెక్టర్గా పనిచేస్తున్నాడు తను, మా ఊరాడే, నా క్లాస్మేట్ వాడు. నాకు ఆ రోజు ఫుల్ ఎమోషన్ అయిపోయింది. మీరు నాగోబా అన్నారు కదా, సారీ థియేటర్కి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మొదలు పెడితే ఆ రోజు వేదాశీర్వచనం ఇచ్చారు కదా సార్, మర్నాడు నుంచి ప్రతి గుడికి నాకు కాల్ వస్తుంది. ఆ గుడికి వెళ్తా, ఎందుకో తెలీదు, వేదాశీర్వచనం ఇస్తారు, మెడలో సాల్వా వేస్తారు, పంపిస్తారు. వాళ్ళు కొంతమందికి అందులో నేను హనుమాన్కి పనిచేశానని కూడా తెలీదు. ఆ గుడికి ఆ గుడిలో ఎవరో ఒకళ్ళు ఉంటారు, మీరు అర్జెంట్గా గుడికి రండి సార్ అంటారు. వెళ్తా, వాళ్ళు మామూలుగా ఫ్రెండే లేదా ఒక పెద్ద ఆయన ఎవరో ఒక ర్యాండమ్ కాల్. వెళ్తా, వెళ్ళిన తర్వాత నాకు వేదాశీర్వచనం ఇస్తారు, పంపిస్తారు. సరే ఇండియాలో కాదు, మనం ఏదైనా మనకు తగ్గట్టు ఎక్కడో చోటకి వెళ్దాం అనుకుని నేపాల్ వెళ్ళాను సార్. అదే నేపాల్లో కూడా అదే జరిగింది. చాలా వేయటం, వేదాశీర్వచనం పండిట్లు ఇవ్వటం, పంపించటం. రఘునాథ టెంపుల్ ఏదో వెళ్ళినట్టున్నారు కదా అక్కడ. నేను అక్కడ పశుపతినాథ్ టెంపుల్. అసలు నాకు అర్థం కావట్లా, అయిపోయింది. పోనీ నేపాల్ నుంచి ఊరికి వెళ్ళారు అంతే, ఊరికినే వెళ్ళా నేపాల్కి అంతే. నేనేదో ఎంజాయ్ చేద్దాం అంటే అక్కడ అన్ని గుళ్ళే. తిరిగి వచ్చా, రావడం రంగరాజన్ గారు ఫోను, చిలుకూరు రంగరాజన్ సార్. చిలుకూరు అంత పెద్ద ఆయన ఫోన్ చేసేటప్పటికీ నాకు ఇంకేం మాటలు రాలేదు. పిలిచారు. దానికి ముందు నేపాల్ వెళ్ళే ముందు నేను నండూరు శ్రీనివాస్ గారిని కలిసా. మీరు విని ఉంటే కనుక ఆధ్యాత్మికంలో ఆయన స్పిరిచువల్ బాగా చెప్తూ ఉంటారు. కలిస్తే ఆయన నాకు షాల్వా వేసి పట్టుబట్టలు పెట్టి ఆశీర్వదించి పంపించారు. అయిపోయింది సార్. మర్నాడు అరుణాచలం వెళ్ళా. నేను నేపాల్కి ముందు స్టోరీ చెప్తున్నా. ఓకే. అరుణాచలంలో డైరెక్ట్గా లోపలికి తీసుకెళ్ళి వేదాశీర్వచనం ఇచ్చి పంపించారు. అయిపోయింది సార్. అక్కడి నుంచి వస్తూ మీరు ఎవరో తెలుసు వాళ్ళకి అప్పటికి తెలియదు సార్. అదే చెప్పొచ్చేది, ఇవన్నీ మీరు ఎవరో తెలియకుండా జరుగుతుంది. అయిపోయింది. బయటకు వచ్చా, వస్తూ ఉంటే
ఉడిపి పీఠాధిపతులు వారు ఉన్నారు, ఆయన్ని నన్ను తీసుకెళ్ళి ఆయన పరిచయం చేశారు. ఇలాగా ఫలానా సినిమా చేశారన్నారండి ఈయన అని. ఆయన మళ్ళీ ఆశీర్వాదం అయిపోయింది. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళిన ఆయనకి తెలుసు సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అని, గుళ్ళో అర్చకులకు తెలియదు కదా. ఓకే, అవును. మామూలుగా ఆశీర్వాదం ఇచ్చి డైరెక్ట్గా దర్శనం చేసుకుని వచ్చేస్తాం. వేదాశీర్వచనం అనేది అందరికీ దక్కదు కదా, అది చాలా అర్థం. ఇట్ విల్ టేక్ టైం. నేను చెప్పేది ఏంటంటే ప్రతి గుళ్ళో నాకు వేదాశీర్వచనం జరుగుతుంది. నాకు భయం స్టార్ట్ అయింది ఒక స్టేజ్లో. ఏం జరుగుతుంది అసలు, మన ప్రేమేం లేకుండా మన లైఫ్ వెళ్తుంది ఏంటి అన్న స్టేజ్లో భయపడడం స్టార్ట్ అయ్యాను నేను. అయిపోయింది సార్. నేను అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేసుకున్నాను, చక్కగాను వచ్చేసాను, అంత అయిపోయింది. తర్వాత నాకు అరుణాచలంకి వెళ్ళే ముందు రోజు నండూరు శ్రీనివాస్ గారు పట్టుబట్టలు పెట్టారు కదా, అవి నా గ్లవ్ బాక్స్లో నా డాష్ బోర్డ్లో అలాగే ఉన్నాయి. ఓకే. కార్లో హైదరాబాద్ వచ్చేసాను, మళ్ళీ ఇక్కడ కొన్ని వర్క్ చేసుకున్నాను, నేపాల్ వెళ్ళాను, నేపాల్ అంతా తిరిగాను, వచ్చేసాను. నేపాల్లో కూడా సేమ్ పశుపతినాథ్ టెంపుల్లో ఎవరో ఎదురయ్యారో లోపలికి రా అన్నారు, తీసుకెళ్లారు, ఇచ్చారు, పంపించారు. చాలా సంతోషంగా ఉంది. వచ్చేసాను. దిగిన తర్వాత రంగరాజన్ గారి ఫోను, గుడికి ఎప్పుడు నువ్వు పంచకట్టుకు వస్తావు కదరా, పంచకట్టుకోవచ్చు కదా అంటే మా పేరెంట్స్, అప్పటికి ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్ళిపోయాను చిలుకూరు మా పేరెంట్స్ని తీసుకుని. ఓకే. ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయమ్మా అంటే, సర్లే అవి ఇవి డిస్కషన్లో గుడి దగ్గర ఆగి డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ చేశాను సార్. ఆయన పెట్టిన పట్టుబట్టలు అలాగే ఉన్నాయి. సరే అని చెప్పి వేసేసుకున్నా, కట్టుకొని లోపలికి వెళ్ళంగానే రంగరాజన్ గారు మహానుభావుడు నన్ను గర్భగుడి దగ్గర తీసుకెళ్లారు లోపలికి ఆ పట్టుబట్టలతో. తీసుకువెళ్ళి మళ్ళీ ఆయన కూడా ఆశీర్వచనం సేమ్. బయటకు వచ్చిన తర్వాత ఒక పాట పాడినా అన్నారు, పాట పాడేసాను, అయిపోయింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ పాటేనా, ఇందులో పాటేనా, ఆయన ఇంకొకటి ఇచ్చారు, అది ఇంకొక ఎక్స్పీరియన్స్. అది చెప్పానంటే అది వేరేలా ఉంటుంది సార్. అన్నీ అంటే వినే వాళ్ళకి ఏంటంటే చాలా నార్మల్గా ఉండొచ్చేమో, కానీ నా లైఫ్లో నేనున్న సిచ్యుయేషన్కి నాకు అవి ఎదురయ్యే పరిస్థితుల్లో ఆ మూమెంట్కి నాకు అవి చాలా విచిత్రంగా అనిపించాయి. అదే చాలా గొప్పగా కూడా అనిపిస్తాయి కదా. చాలా సార్. ఇదంతా అయిపోయిందా సార్. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత జస్ట్ నిన్నగాక మొన్న అన్నదానం చేద్దామని అదే లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళాం అనమాట. వెళ్ళిన తర్వాత ఎవరో సంబంధం లేదు, నేను మా అమ్మగారు మా నాన్నగారు దండం పెట్టుకుంటున్నాం, మా ఫ్రెండ్స్ అందరం దండం పెట్టుకుంటుంటే, మీరు హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కదా లోపలికి రండి, మళ్ళీ గేట్ తీసి మళ్ళీ గర్భగుడిలోకి తీసుకెళ్ళి మళ్ళీ వేదాశీర్వచనం. ఓకే. అదే గుడి ఏది 11వ తారీఖు నేను వెళ్ళేటప్పుడు ఎవరైతే నాకు ఆశీర్వాదం ఇచ్చారో అదే గుడిలో మళ్ళీ ఇప్పుడు గుర్తుపెట్టి మళ్ళీ వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి రెండోసారి వేదాశీర్వచనం. నాకు ఇలా వరుస పెట్టి వేదాశీర్వచనాలు జరుగుతూ ఉంటే నాకు భయం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా తప్పు చేయాలన్నా కూడా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే తప్పు చేయాలంటే వేరేవి కాదు సార్, గబుక్కు మనం సరిగ్గా నడుచుకోవాలి. ఇంకా ఏదో తెలియని ఒక బాధ్యత, ఒక బరువు అనేది లోపల క్రియేట్ అవుతుంది. లేదు, మనం వేసే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి, ఇటు పడితే అటు వేయకూడదు అనేది అయితే నాకు నేచర్ నుంచి ఒక కాల్లాగా అందుతుంది సార్. అది అదే మనం వెళ్ళి మళ్ళీ ఇటు వస్తున్నాం నాగోబా. ఈ క్రమంలోనే ఇవన్నీ అయిపోతున్నాయి, నేను ఫారెస్ట్కి వెళ్ళిపోతానని చెప్పి ఫోన్ చేస్తే కనుక నాకు అక్కడ ఒక ఫ్రెండ్ కర్నూలు వచ్చేయమన్నారు, కరీంనగర్ వచ్చేయమన్నారు. కరీంనగర్ వెళ్ళిపోయా. కరీంనగర్ వెళ్ళి నైట్ వాళ్ళ ఇంట్లో స్టే చేస్తే మనం పొద్దున్నే ఫారెస్ట్కి వెళ్ళిపోతాం అన్నారు. ఓకే వెళ్ళిపోదాం ఫారెస్ట్లో అయినా. నాకేంటంటే టెంట్ ఉంటుంది మనకు, అతను నేను ఫారెస్ట్లో స్టే చేస్తాను. ఓకే. ఆయన వేరే కార్లో వస్తున్నారు, నేను వేరే కార్లో వస్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఒంటరిగానే ట్రావెల్ చేస్తాను, ఎవరిని పక్కన పెట్టుకోలేను. అవునా? ఒక మ్యూజిక్ పెడతా, నాకేంటూ వేరే జోన్లో ఉంటాను. ఓకే. సో ఆయన ఎవరు వెళ్తుంటే నేను ఫాలో అవుతున్నాను వెనక అతల. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన, హరి నేను పెట్రోల్ కొట్టించుకొస్తా, నీకు మ్యాప్ పెట్టాను కదా, ఎదర ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది, నువ్వు వెళ్ళిపోతావు మ్యాప్లో, నేను నీకు జాయిన్ అవుతాను అక్కడ అన్నారు. అలాగే అన్నా అని చెప్పేసి నేను వెళ్ళిపోయా. ఫారెస్ట్ అంతా బాగుంది, ఎక్కడ వేసుకుందాం టెంట్ అంతా చూసుకుని సరే లొకేషన్కి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుదాం. లొకేషన్కి వెళ్తే ల్యాక్స్ ఆఫ్ వెహికల్స్ ప్యాక్డ్ ఉంది మొత్తం ప్లేస్. ఏంటి పెద్ద మనిషి ఎక్కడికి తీసుకొచ్చాడు నన్ను, ఇంత ఉంది ఏంటంటే, ఏంటి జాతర అంటే నాగోబా జాతర అన్నారు. ఒకసారి నేను నెట్లో చూస్తే ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ అది. ఏంటన్నా ఆదిలాబాద్ సార్. అన్న ఏంటన్నా ఇక్కడ అంటే సిగ్నల్స్ లేవు. తర్వాత మళ్ళీ ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన వచ్చి, అదే ఫారెస్ట్ అన్నావు కదా, ఎందుకో నీకు గుడి చూపిద్దాం అనుకున్నా అన్నాడు.
ఈ గుడి చూపిద్దాం అనుకున్నా, ఫారెస్ట్ కదా మనం అనుకున్నదంటే ఏమో హరి నేను ఎందుకో చూపిద్దాం అనిపించింది అన్నాడు. సరే అన్న పద అన్న. అక్కడ పోలీసులు గుర్తుపెట్టారు సార్. అది నిజంగా సార్ మీరు హనుమాన్ చేశారు కదా, ఆయన నిర్ణయం చూడండి సార్. అప్పుడు నేను షర్ట్లో ఉన్నాను సార్, అడవికి వెళ్తున్నాను కదా, పోలీసులు గుర్తుపెట్టి అక్కడ వెహికల్ పెట్రోలింగ్ వెహికల్ తీసుకొచ్చి మీరు ఎక్కండి అని చెప్పి తీసుకుని దాంట్లో డైరెక్ట్గా గుళ్ళోకి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన సార్ నేను షర్ట్లో ఉన్నాను, బాగోదు, ఎక్కడైనా పంచి కనుక్కుంటే ఎక్కడా పంచి దొరకట్లేదు. అబ్బా నేను ఎప్పుడు కనీసం కారులో పెట్టుకుంటా, ఈసారి ఓన్లీ అడవి కనుక్కున్నాను కదా అని చెప్పేసి ఆ ప్రిపరేషన్ లేదు, గుడి ప్రిపరేషన్ లేదు. డైరెక్ట్గా అక్కడ ట్రైబల్స్ వచ్చి పంచ తలకి పాగా కట్టేసి నన్ను పరిపూర్ణమైన అతిథి మర్యాదలతో స్వామి దగ్గరికి గర్భగుడిలోకి తీసుకెళ్ళి నన్ను కావాల్సినంత సేపు అక్కడ కూర్చోమని, ఫుల్ క్యూ, భయంకరమైన రద్దీ. అలాంటి సిచ్యువేషన్లో డైరెక్ట్ గర్భగుడిలోకి విత్ పంచ తలగండో అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత స్వామి మళ్ళీ అక్కడ నాకు గుళ్ళో ఏడుపు వచ్చింది సార్. నాకు తెలియకుండానే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. నా పక్కన ఉన్న వాళ్ళు ఏమైంది ఇడికి అనుకుంటున్నారు. నాకు తెలుసు వెళ్ళిన ప్రతి చోట ఆయన రప్పించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది నాకు. నేను నా మానాన్ని నేను ఎటు నేపాల్ వెళ్ళినా ఆయన పిలుస్తున్నాడు, అడవికి వెళ్దామన్నా ఆయనే పిలుస్తున్నారు. నాకు ఏంటి స్వామి ఇది, నేను ఆంజనేయ స్వామి కొట్టినందుకు నువ్వు ఇన్నిసార్లు పిలిచి నాకేదో ఇన్నిసార్లు సత్కారం చేస్తున్నావా అని చెప్పి నాకు ఎమోషన్ అయిపోయి గుళ్ళో నా కళ్ళ నీళ్ళు వచ్చి వాళ్ళందరూ నాకు సత్కారం చేసి నిజంగా వాళ్ళు అక్కడ ఫోటో ఇచ్చి వాళ్ళందరూ నాతో ఫోటోలు తీసుకుంటే, స్వామి ఏంటి స్వామి గుర్తింపు నేను అడగంది నేను కోరంది ఇంత వైభవంగా ఇస్తున్నావు. ఎందుకంటే నేను డిటాచ్ అయిపోయాను సార్. ఫస్ట్ వీక్ ముగ్గురు ఇలా ఇలా అలా రకరకాలుగా వచ్చేటప్పటికి నేను మనం పార్ట్ అయిపోయింది ఈ ఫిలింతో. నేను కొత్త ప్రయాణం మొదలు పెట్టేద్దాం, పక్కన పెట్టేసుకొని కొత్తగానే మొదలు పెడదాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. కానీ విధి వదలటం లేదు. స్వామి నన్ను అలా చేసేటప్పటికి గుళ్ళో నా కళ్ళం నీళ్ళు వచ్చేసి ఎమోషనల్ అయ్యి, ఇన్నిసార్లు పిలుస్తున్నావు నన్ను, ఏ జన్మలో ఏం పుణ్యం చేశానో తెలీదు, ఈ ఫిలిం ఇంతవరకు చేయించావు, ఇది చేసినందుకు మళ్ళీ పిలిచి ముచ్చటగా నాకు ప్రతి గుళ్ళోని నీ క్షేత్రంలో నాకు అన్ని చోట్ల ఆశీర్వచనాలు ఇచ్చి పంపిస్తున్నావు అని. సో నాగోబా అనేది ఈ ప్రొసెస్ మధ్యలో ఒక గుడి. అదే అన్నమాట. ఓకే, నేను ఇంకో రకంగా అదే చూస్తే అంటే దీని పూర్వాపరాలు తెలియని వాళ్ళకి గవ్వక్కను చూసినప్పుడు ఓహో ఏంది ఇది, దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా హరికి అనేసి అనిపించేట్లు చేసింది అది. సో ఇట్లాంటి మంచి మంచి అనుభవాలు ఎదురయ్యాయి అనమాట చాలా ఆఫ్టర్ హనుమాన్ రిలీజ్ తర్వాత. గ్రేట్. సో ఈ రకంగా చూసుకుంటే హనుమాన్ సినిమా ఒక కన్ఫ్యూజన్ ఇచ్చినా కానీ జనాల్లో మీకంటూ ఒక మంచి మెమరీస్ని. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే నాకు హిట్ ఇవ్వడం కోసం నన్ను ఒక కమర్షియల్ హీరో నమ్మటం కోసం స్వామి ఇండస్ట్రీలోకి దిగాడా. సో ఇప్పుడు మీరు ఎప్పుడు 13 ఏళ్ల క్రితం మొదలు పెట్టారు? అవును సార్, 2010 మేడే రోజు వచ్చా. ఓకే, 2010 మేడే రోజు వచ్చారా? ఓకే. సో అప్పటి నుంచి మొదలు చూసుకుంటా నేను ఎందుకంటే ప్రతి ఇయర్ నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకోను, మేడే సెలబ్రేట్ చేసుకుంటా. సో ఆ రోజు వచ్చారు కాబట్టి ఇండస్ట్రీకి చాలా టఫ్ అని తెలుసు కదా ఇండస్ట్రీ. ఏ ధైర్యంతో వచ్చారు? ఏమీ తెలియకపోవడమే బెటర్ సార్. వచ్చేవాళ్ళందరికీ అన్నీ తెలుసుకుని దిగితే ఏం చేయలేరు. ఒక తెలియని ముడి ధైర్యంతో దిగుతారు. అంటే మొదటి నుంచి చిన్నప్పటి నుంచి మ్యూజిక్ ఇష్టమా? చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అనేది బాగా ఇష్టం. ఓకే. చిన్నప్పుడు స్కూల్లో అన్ని మ్యూజికల్ కాంపిటీషన్స్లో వెళ్తూ ఉండేవాడిని. కాలేజ్కి వచ్చిన తర్వాత గిటార్ ప్లే చేస్తూ యూత్ ఫెస్టివల్స్కి వీటికి కాలేజ్ అయిపోయిన తర్వాత స్టాండ్ అలోన్ షోస్, ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్లు అన్నీ నా కంపోజిషన్స్. గిటార్ నేర్చుకున్నారా? నేను ఊళ్ళోనే సొంతగానే ప్రాక్టీస్ చేసుకున్నాను సార్. ఎక్కడ శిష్యరికం చేయకుండా? నేను షోస్ ఇస్తే ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్న మూమెంట్లో అప్పుడే అనుకున్నానంటే లేదు మనకు మినిమల్ బేసిక్స్ అనేవి పట్టుకోవాలి అనుకుని పమిడి కమలాదేవి గారు అని ఆవిడ దగ్గర ఒక కొంతకాలం, త్రిమూర్తులు గారు అని ఇళయరాజా సార్. అవును సార్. నేను అంటే ఎవరైనా అడిగితే నేను ఫేస్ చేయగలగాలి, దాన్ని నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి అవన్నీ తెలుసుకుని నోట్ చేసుకుని. అలాగే ఇళయరాజా సార్ దగ్గర త్రిమూర్తులు గారు అని ఒకప్పుడు గిటారిస్ట్ సార్, ఆయన ఫ్యూ డికెట్స్ బ్యాక్, ఇప్పుడు హీజ్ నో మోర్. ఆయన దగ్గర కొంతకాలం గిటార్ అది నేర్చుకుని అప్పటికి నేను షోస్ ఇస్తున్నా. అలాగా ఎంటర్ అయ్యాను సార్ ఫీల్డ్లోకి. సో ఎట్లా అనిపించింది? అంటే ఇప్పుడు దాకా స్ట్రగుల్స్ కదా మీకు. నేను ఎప్పుడూ మాట అంటూ ఉండేవాడిని మా అమ్మగారికి మా నాన్నగారికి,
చాలా అవమానంగా ఉందరా బయట, ఇలాగా ఫీల్డ్ని బట్టి వెళ్ళిపోయాడు అంటే గనక నేను అనేవాడిని, బై గాడ్స్ గ్రేస్ సక్సెస్ వచ్చిన రాపోయినా మన నలుగురికి పెట్టే స్థితిలోనే భగవంతుడు ఉంచాడు. అంటే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని అడగకపోయినా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఊళ్ళోనే ఉంటారా? ఊళ్ళోనే ఉండేవారు సార్. ఈ ఫిలిం స్టార్ట్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చేసారు. అంటే నాకు ఇంకా హెల్త్ ఇష్యూస్ అంటే ఇంక 24 గంటలు నేను ఎప్పుడు తింటున్నానో ఎప్పుడు పడుకుంటున్నానో తెలియని స్టేజ్కి వచ్చింది. మీకు ఫ్యామిలీ లేదు ఇంకా? నేను పెళ్లి చేసుకోలేదు సార్. ఓకే. సో వాళ్ళని అడుగుతూ ఉంటారు ఊళ్ళో అయితే, ఏంటి మీ వాడు ఏం చేస్తున్నాడు ఏంటి ఉంటుంది కదా సార్. ఇప్పుడు మనం ఏంటనేది మన పని ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియదు. ఇండస్ట్రీని పట్టుకుపోయాడంట అని చాలా ఈజీగా అనేస్తారు. సాధారణంగా ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పేరున్న పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తూ ఉంటారు మన దగ్గర చేసి, ఏంది వాళ్ళ పేర్లు వినపడుతున్నాయి కానీ హరి పేరు వినిపించట్లేదే అని చెప్పేసి అనేవాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు కదా? ఖచ్చితంగా ఉంటారు. అప్పుడు నేను ఏమనేవాడిని అంటే, ఏదో రోజుని ఇవన్నీ 1 డేలో వ్యానిష్ అయిపోతాయి, ఆ ఒక్కరోజు కోసం బలంగా నన్ను నమ్మండి అనేవాడిని. ఓకే. ఇంకోటి ఏంటంటే సక్సెస్ అంటున్నారు, సక్సెస్ వచ్చిన తర్వాత అందరూ బిజీగా ఉంటారు, ఫెయిల్యూర్లో కూడా మనం బిజీగా ఉంటున్నామమ్మా, అది మనకు భగవంతుడు ఇచ్చిన భారం. వర్క్ ఉంటుంది, ఇదే పెద్ద సక్సెస్. నన్ను దయచేసి తప్పుగా తీసుకోకండి, నేను ఇందులోనే ఉంటాను అని వాళ్ళకి నచ్చజెప్పి, సో మీరే వాళ్ళకి భరోసా ఇస్తూ అంటే భరోసా అనేది మాటలు ఇస్తే సరిపోదు సార్. బరువు బాధ్యతలను నిర్వహిస్తున్నప్పుడే వాళ్ళకి ఆ భరోసా అనేది వస్తుంది. సరే ఏదో ఒకటి చేసి ఫస్ట్ అయితే బరువు బాధ్యతలని మోస్తున్నాడు కదా. ఓకే. వాళ్ళకి కావాల్సిన లైఫ్లో చేయాల్సిన కొన్ని బరువు బాధ్యతలు ఉంటాయి, చెల్లి పళ్ళనో లేకపోతే ఇంకోటనో. ఓకే. అంటే మీరు ఇంకెంతమంది ఏంటి? నేను చల్లాయి అంతేనా? సో మీరే పెద్ద కొడుకు, ఏకైక కొడుకు, పెద్ద కొడుకు మీరే అని, కాబట్టి బరువు ఖచ్చితంగా ఉంటుంది. ఆ బాధ్యతలు కూడా కొన్ని ఏవైతే ఉన్నాయో ఊళ్ళో నేను వచ్చేటప్పుడు అప్పు ఉంది, అదంతా తీర్చేసా. ఓకే. సక్సెస్ కొట్టక ముందే తీర్చా. ఓకే. హనుమాన్ రాకముందే తీర్చేసా. చెల్లి పెళ్లి చేసుకున్నాం. వాళ్ళకి ఏంటంటే నన్ను నమ్మడానికి నేను తీసుకుంటున్న బాధ్యతలు అవే వాళ్ళకి నమ్మకాన్ని ఇచ్చాయి. ఓకే. ఏదో ఒకటి చేసి తీరుస్తున్నాడు, ఏదో ఒకటి చేసి నిలబడుతున్నాడు అనేది. అంటే మొత్తం అన్ని క్రెడిట్ కోసం మీరు చేసిన వాటన్నిటికీ క్రెడిట్ వచ్చిందా, లేకపోతే గోష్ట్గా కూడా చేశారా? కొన్నిటికి గోష్ట్గా కూడా. వెరీ స్టార్టింగ్ ఆఫ్ మై కెరియర్. అవునా? ఓకే. అంటే అది గోస్ట్ అనే కంటే కూడా సార్, మనకి ఇక్కడ ఎట్లాగా ఇది నడవబడుతుంది అని మనకు తెలియనప్పుడు వచ్చిన కొత్తల్లో ఏది దొరికితే అదే పరమావధి అన్నట్టు. బ్రెడ్ కోసం ఏమైనా చేస్తాం కదా. అంటే ఫస్ట్ మనకు అసలు ఈ సిస్టమ్ అనేది అర్థం కావడం కోసం ఏదో ఒక మార్గంలోకి ఎంటర్ అవ్వాలి. అదే పని కావాలి, ఫస్ట్ తెలియాలి. నేను రోడ్ మీద కూర్చొని వాయించేవాడిని గిటార్, ఇక్కడికి వచ్చిన కొత్తల్లో వాయించేస్తూ ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళంటే ఒక్క నిమిషం సార్ నుంచి రోడ్డు మీద వాయించేవాడిని. సో అప్పట్లో ఉన్న ఆ ఫైర్ ఇప్పటికే ఉంది. నేను ఇప్పటికీ ఎవరి దగ్గర వాయించారు అట్లా ఒకరి పేరు? ఒకళ్ళిద్దరు కాదు, రోడ్డు మీద విపరీతంగా అసలు. అంటే ఇండస్ట్రీ మనుషులు ఎవరు కనిపించినా కొట్టేవాడు. ఆయన కో డైరెక్టర్ అంటే ఒక నిమిషం సార్ మీరు కో డైరెక్టర్ అంటే కదా, అవును బాబు ఒకసారి సరదాగా వినండి అని చెప్పి వాయించేవాడిని. ఓకే. వాళ్ళు వెంటనే నేను నెక్స్ట్ డే ఆఫీస్కి తీసుకెళ్ళేవాళ్ళు, ఈ ట్యూన్లు ఏవో బాగున్నాయి, ఈడెవడో వాయిస్తున్నాడు చూడండి అని చెప్పి. ఓకే. సో ఆ రోజులు ఉండే, అలాంటి రోజులు ఇప్పుడు ఏమనిపిస్తుంది అవి తలుచుకుంటుంటే? బాగుంటాయి సార్, ఖచ్చితంగా బాగుంటాయి. అవి కూడా తీపి గుర్తులే. ఇప్పుడు తీపి గుర్తులు అవే బాగుంటాయి సార్. బాగుంటాయి, అవే నిజంగా బాగుంటాయి. అంటే ఒక దానికోసం పరుగులు పెట్టే ఆ జర్నీ ఉంటుంది కదా సార్, ఆ జర్నీ ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది సార్. అదే. అంటే మీలో ఉన్నటువంటి ఈ టాలెంట్ని మొట్టమొదటిగా గుర్తించింది ఎవరు ఇండస్ట్రీలో? నేను చెప్పాను కదా సార్, రోడ్డు మీద ఒక కో డైరెక్టర్ నన్ను తీసుకెళ్లారు, ఆయన పేరు కూడా మర్చిపోయాను ఇప్పుడు. ఓకే. ఆయనే నా దృష్టిలో, ఎందుకంటే అది ఫస్ట్ కాన్ఫిడెన్స్ నాకు. పాట నచ్చి నన్ను ఒక ఆఫీస్కి తీసుకెళ్లారు ఆయన. ఓకే. అక్కడి నుంచి నాకు ఇంకొక చోట ఇంకోలా ప్లే చేస్తా, ఇంకో పెర్ఫార్మెన్స్ ఇస్తా, అక్కడి నుంచి ఇంకోటి అలాగా. అక్కడి నుంచే మొదలైంది సార్ నా కాన్ఫిడెన్స్ నిజంగా. మొట్టమొదట చేసిన సాంగ్ ఏది, ఏ సినిమా కోసం? నేను ఫస్ట్ చేసిన సాంగ్ అయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఒకటి చేశాను సార్ మేము. అవునా? చైల్డ్ లేబర్ మీద. సినిమాది కాదు, చైల్డ్ లేబర్ మీద ఒక సాంగ్ చేశాను హిందీలో. దానికి సెంట్రల్ మినిస్టర్ వచ్చి ఆ సాంగ్ రిలీజ్ చేసి అప్పట్లో చాలా బాగా జరిగింది. అది చాలా మంచిగా వెళ్ళింది కూడా. ఇండివిజువల్ ప్లాట్ఫామ్స్లో ఎవరికి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పటికీ ఆ పాట నార్త్లో చాలా బాగుంటుంది. 2011లో చేశాను సార్. 11లోనే. నేను ఫస్ట్ అఫీషియల్గా చేసిన వర్క్ అయితే కనుక ఫిలింకి పరంగా, ఫిలిం కంటే ముందు నేను కొన్ని సీరియల్స్ చేశాను, యాడ్స్ చేశాను, చాలా చేసుకుంటూ వెళ్ళాను.
ఫస్ట్ అఫీషియల్గా చేసిన ఫిల్మ్ అయితే కనుక కన్నడలో చార్మినార్. కృష్ణమ్మ కలిపింది దాని తెలుగులో అఫీషియల్గా అయితే కనుక తుంగభద్ర, సాయి కొరబొట్టేశారు, వారాహి ప్రొడక్షన్స్. వారాహి వాళ్ళది. ఓకే. తుంగభద్ర కథ క్రిటికల్గా కాస్త పేరు వచ్చింది కానీ కథ ఆడలేదు దానికి కమర్షియల్గా. దానికి మ్యూజిక్ కూడా నాకు బెస్ట్ అప్కమింగ్ కంపోజర్ అవార్డు వచ్చింది 2015 రేడియో మిర్చి అవార్డు. ఓకే. సో ఇప్పటివరకు ఎన్ని పాటలకు చేశారంటారు? ఎన్ని పాటలు తెలియదు సార్. మా అన్న నిన్న IPRSకి 2 days బ్యాక్ లిస్ట్ చేసుకుంటూ ఉంటే కనుక దగ్గర 70 చిల్లర పాటలు వచ్చాయి. ఓకే. సినిమాలు అయితే అయినా 10 అయింటాయా? 10-15 అయ్యి ఉంటాయి సార్. 15 దాకా. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అవి ఇప్పుడు వెబ్ సిరీస్లు, గాలివాన అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్, గ్రిల్ అని ఒక వెబ్ సిరీస్. Zee5లో గాలివాన బాగా వర్కౌట్ అయింది, చాలా మంచి పేరు వచ్చింది దానికి. కాబట్టి సాయి కుమార్, రాధిక. కరెక్ట్ సార్. దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ దానికి నేనే. ఈటీవీ వాళ్ళకి కొన్ని, ఈటీవీ విన్ యాప్కి కొన్ని సినిమాలు చేసి ఉన్నాను. అలాగా ఈటీవీ విన్ యాప్ యాడ్ కూడా నేను చేశాను. అవునా? ఇట్లాగా కొన్ని ఇవన్నీ లెక్కేసుకుంటే దగ్గర వస్తాయి సార్, ఒక 15 నుంచి 20 మధ్యలో ఉంటాయి. ఎందుకు ఇంకా మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు మీరు? నేను సడన్గా ఏంటి సార్ టాపిక్ అటు నుంచి ఇటు ఏదో ఫ్లిప్ అయినట్టుగా తెలియలేదు సార్. టైం లిటరల్గా చెప్పాలంటే ఇట్స్ బీన్ లైక్ నా మైండ్లో ఒకటే ఉండేది, ఒక సక్సెస్ ఇదే ఉండేది. ఓకే. ఇప్పుడు అది వచ్చింది. సో ఇప్పుడు భగవద్గీత అది ఏ టైం కావాలో రాసి పెట్టుంటే టైం కావాలి. అదే మామూలుగా అయితే అమ్మ నాన్నలకైతే వాళ్ళు పాపం చూస్తారు, వాళ్ళు పాపం అడుగుతూనే ఉంటారు చేయాలని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా ఉంటుంది. బట్ దే నో వాట్ కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఫేజెస్ ఐ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ అనేది వీడు ఒక యజ్ఞంలా చేస్తున్నాడు దీన్ని. ఓకే. అనేది అయితే వాళ్ళు కళ్ళారా చూసారు. అంత 2 సంవత్సరాల ముందైతే కనుక ఊళ్ళో ఉండేవారు కాబట్టి వాళ్ళకి తెలియలేదు. ఇక్కడ నా కంటి ఎదురుకుండా పక్క రూమ్లో ఉండి నాతో మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దే అండర్స్టూడ్ ద రియాలిటీ, ద గ్రౌండ్ రియాలిటీ. ఇంత కష్టంగా ఉంటుందా? నేను సింపుల్గా వినేస్తాను రా పాట అంటే, నువ్వేంట్రా వాయించిందే వాయిస్తున్నావు పొద్దు నుంచి అంటే కనుక. ఇప్పుడే ఎందుకు అమ్మా నాన్నలు ఇక్కడికి తెచ్చుకున్నారు? వాళ్ళే వచ్చారా లేకపోతే రమ్మ మీరు? నేను తెచ్చేసుకోవాలి అనిపించింది సార్ నాకు. ఇక్కడ ఒంటరిగా ఉండటం కంటే కూడా ఐ ఫెల్ట్ లైక్ ఇప్పుడు అట్లీస్ట్ 24 గంటలు పనిచేసిన మనకి ఒక 5 నిమిషాల మధ్యలో ఏదైనా బ్రేక్లో మన వాళ్ళతో కూర్చొని 4 మాటలు మాట్లాడుతూ ఉండే ఒక చిన్న రిలాక్సేషన్, అది కూడా అమ్మ నాన్నలతో. అంటే మనం వాళ్ళకి మించి ఎవరితో పంచుకోగలం? మంచి 4 స్నేహితులు, అమ్మ నాన్న. అదే ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు దే వర్ రియల్లీ హ్యాపీ సార్. అంటే ఫస్ట్ అంటే ఏమన్నా కొత్తగా ఏమన్నా సైన్ చేశారా? సైన్ కొత్త ప్రాజెక్టులకి ఇది అంటే అధీరా అన్నారు కదా, అది ఎంతవరకు వచ్చింది? అది అధీరా చేస్తున్నారు మీరు? అధీరా అయితే అఫీషియల్గా నా పేరే ఉంటుంది దాని మీద. ఓకే. అది ఎంతవరకు అయిపోయినట్టుంది కదా? అది ప్రశాంత్ సార్ కాంపౌండ్లో ఎట్లా ఉంటుందంటే మీకు అదొక చిన్న సైజ్ మినీ టాలీవుడ్లో ఉంటుంది సార్ కాంపౌండ్. అదే. సో మీరు వచ్చారు కదా, మీకు తెలియదు. ఒక్కొక్క గదిలో ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, అందరూ పని చేస్తూ ఉంటారు, రాస్తూ ఉంటారు, ఏదో వంట వండినట్టు కథలు వండుతుంటారు. సో ఆయన ఏది పికప్ చేస్తారు, ఏది ఫ్రంట్ లైన్లో ఉంటుంది, ఏది ప్యారలల్గా వెళ్తుంది, ఎవ్రీథింగ్ ఆయనే ప్లాన్ చేస్తూ ఉంటారు. వీ విల్ వర్క్ అకార్డింగ్లీ అనమాట. ఆయన ఏ ఇన్స్ట్రక్షన్ ఇస్తే దాని ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే. అంటే ఇప్పుడు సాంగ్స్ అయిపోయినాయి అధీరకు? లేదు, జస్ట్ మేము టీజర్ వరకు చేసి రిలీజ్ చేసి పెట్టున్నాం దాన్ని. అంతేనా? అంతే. ఓకే. ఇంకా ఏమన్నా అది కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా ఒప్పుకున్నవి? నేను ఈ హనుమాన్ అయిపోతుంది అన్న మూమెంట్లో నవంబర్లో ఒక 3 ఫిలిమ్స్ ఒప్పుకున్నాను సార్. నేను అవి మట్టుగా చేస్తున్నాను ఇప్పుడు. నవంబర్లో ఒప్పుకున్నా. ఇంకేది డిసెంబర్లో అవుట్ ఇచ్చేస్తున్నాము. హనుమాన్ తర్వాత కొత్తగా దేనికి చేయలేదు సార్. అంటే ఫస్ట్ మంత్ అంతా కూడా ఈ కన్ఫ్యూజన్ అయితే గట్టిగానే ఉంది, ముగ్గురు అనే కన్ఫ్యూజన్. నాకు చాలామంది ఫోన్ చేసి మీరు ఇందులో ఏం వర్క్ చేసేస్తారని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఫిలింలో జస్ట్ 1 సెకండ్లో వచ్చి ఓవర్లాప్లో వెళ్ళిపోయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే టైటిల్ కార్డ్ వాళ్ళు చూడాలని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను. అంటే సినిమా రిలీజ్ తర్వాత ఎవరు కూడా ఇండస్ట్రీ పీపుల్ ఎవరు కూడా ఇది హరిగౌర చేసిన వర్క్ గుర్తించి మిమ్మల్ని మీకు కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు, భలేవారే సార్. ఇండస్ట్రీలో చాలామంది, అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది మన ఇండస్ట్రీ అనుకుంటే కనుక ఒక 25 నుంచి 30 మంది ఫోన్ చేశారు. ఫోన్ చేసి అందరూ నీకు రావాల్సింది వచ్చింది, యూ డిజర్వ్ దిస్ సక్సెస్ అని చెప్పేసి వాళ్ళు సంతోషంగా వ్యక్తం చేస్తుంటారు. అంటే వాళ్ళకి నేను తెలుస్తున్న వాళ్ళు 25-30 మంది. ఓకే.
కృష్ణవంశీ తోటి మొదట్లో చేశారు కదా నక్షత్రానికి. అసలు ఆయనతో పని చేయడం అనేది ఎలా అనిపించింది? ఆ ఒక్క పాటకి మీకెందుకు ఇచ్చారు అది? అది అప్పటికి ఆ ఒక్క పాట దాదాపుగా ఇండస్ట్రీలో ఉన్న అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ ట్రై చేస్తున్నారు, ఎక్కడా తెగట్లేదు, నువ్వు ట్రై చేస్తావు అని నేను ఛాలెంజ్లో తీసుకున్నాను. దాన్ని ఎవరా ఉంది? నాకు విమల్ అని చెప్పేసి అక్కడ ఒక అసోసియేట్ అనమాట, విమల్ తన తీసుకెళ్ళాడు నన్ను. చాలా మంది ట్రై చేస్తున్నారు హరి, ఇప్పటికి దగ్గర ఒక 55 మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారంటే కనుక నేను షాక్ అయ్యా. 55 ఇంతమంది ఉన్నారా ఇక్కడ అని నేను అప్పుడు షాక్ అయ్యా. అందరూ వచ్చి వెళ్తున్నారు అక్కడికి, ఒక్క పాట అవ్వట్లేదు అంటే దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాను. నేను అవసరంగా అయిపోద్దన్న చాలా, అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు సార్, నాకేంటో ఎప్పుడు గట్ ఫీలింగ్ ఉంటుంది, అవసరం కదా అయిపోద్దులే అన్న. వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ ఒక్క పాటికి ఆయన 6 నెలలు తిప్పారు నన్ను. దాదాపుగా 85 ట్యూన్స్ చేశాను సార్ నేను, ఒక్క పాటకి 85 ట్యూన్స్ చేశాను. ఆయనతో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కృష్ణవంశీ సార్ ఎట్లా ఉంటుందంటే, గౌరవ ఫస్ట్ ట్యూన్లో పల్లవి, 15th ట్యూన్లో చరణం, 24th ట్యూన్లో బీజిఎం మిక్స్ చేసి ఒకటి చెప్పంటారు. ఆయన నన్ను అడగడం గొప్ప కాదు, నేను ఏమంటానంటే ఆయన అది గుర్తుపెట్టుకోవడం. ఇప్పుడు అది నాకు ఎట్లాగో గుర్తుండదు, ఎందుకంటే బికాస్ ఇట్స్ రికార్డెడ్. ఆ వ్యక్తి జ్ఞాపక శక్తికి అసలు నేను షాక్ అయిపోయాను సార్, ఆయన ఎలా గుర్తుపెట్టుకుంటాడు అసలు ఆ ట్యూన్లో అందులో ఉన్న పల్లవి, ఇందులో ఉన్న బీజిఎం, అందులో ఉన్న చరణం అంటే నాకు దండం పెట్టేసా నిజంగా. ఆయనకు ఉన్న నాలెడ్జ్కి, ఆయనకున్న మెమరీకి గ్రేట్ సార్. ఆయనతో అదొక ఎక్స్పీరియన్స్. సో మొత్తం రాక్షసుడు కదా, అట్లా రాక్షసులు ఎవరు ఉండరు సార్, అందరూ తపస్సు ఒకటి. ఇక్కడ జనానికి అద్భుతమైనది ఇవ్వాలి, అందివ్వాలి. మనకి ఏంటి అంటే అంతసేపు తను ఏదైతే అనుకుంటున్నాడో అది రావాలి, దానికోసం ఎంత టైం అయినా పెడతాడు. అంత స్టార్డమ్ చూసిన ఒక డైరెక్టర్, అంత ఫేమ్ ఉన్న ఒక డైరెక్టర్, వాళ్ళ ఇదిని కాపాడుకునే ప్రాసెస్లో నాలాంటి ఒక నథింగ్, ఒక సామాన్యుడితో పని చేయించుకునేటప్పుడు నా తాలూకా అమాయకత్వం వాళ్ళ ప్రతిభ మీద ఎక్కడ మచ్చక పడకుండా చూసుకోవాల్సిన బాధ్యతలు వాళ్ళ మీద ఉంటాయి. కానీ మీరు 85 ట్యూన్స్ ఇవ్వటం అంటే ఒక పాటకి ఎంత పేషెన్స్ ఉండాలా? మీ పేషెన్స్ ఒప్పుకోవాలి అసలు. ఇంకొకళ్ళైతే దండం పెట్టింది సార్ నా వల్ల కాదు, అయితే ఒక 10 ఇస్తారు. 85th ట్యూన్కి ఆయనకి నాకు మధ్య జరిగిన డిస్కషన్ మీరు వింటే అసలు నవ్వుతారు. ఆయన మాటలతో నా మనసుని నలిపేశాడు ఆయన. ఓకే, నలిపిన నలుపుడికి నాకు ఇంకా అసలు కళ్ళలో నీళ్ళు తిరుగుతూ కోపంతో, అసలు నేను ఇలా అడిగితే అలా చెప్పాలి, నువ్వు అడిగితే ఇలా చెప్పాలి, నువ్వు నన్ను షాక్ అయ్యేలాగా చేయాలంటే ఏం షాక్ ఎలా చేయాలి సార్ అని చెప్పి నేను ఇంకా మీకు మీరు షాక్ ఎలా చేయాలి అంతే కదా అని చెప్పేసి గిటార్ తీసి టప 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 ఆ ట్యూన్ వాయించాను ఆయనకి. ఒక రకమైన ఒక స్టేట్లో వాయించాను నేను, చాలా ఇదిలో. ఇది బాగుంది కదా, లాకెట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈయన మీద జోక్ చేస్తున్నాడా లేకపోతే నిజంగానే ఆయనకి నచ్చిందా, నాకు అసలు అర్థం కాని ఒక సిచ్యువేషన్ అది అప్పట్లో. నేను నిజమా కాదని అడుగుదామన్నా కూడా ఆయన వెళ్ళిపోయారు ఆయన. నేను జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర వచ్చినప్పుడు కాల్ చేశారు, గౌరా అది హాంట్ చేస్తుంది, లాక్ చేసి అన్నారు. మళ్ళీ సార్ నిజమేనా మీరు చెప్పేది? ఆయన నవ్వుతూ నిజం రా, బాగుంది లాకెట్. సందీప్ మీద వచ్చేదా లేకపోతే సందీప్ తేగ? అది పెద్ద టాస్క్ ఏంటి అనుకున్నారు సార్ నాకు. అది ఆయన హిందీ సాంగ్ ఏదో పెట్టుకుని షూట్ చేసుకొచ్చారు వీడియో. నేను వెళ్ళిన తర్వాత నాకు వీడియో పాట ప్లే చేస్తూ దీనికి నువ్వు సాంగ్ చేయాలన్నారు. ఎవరైనా పాట అడిగి షూట్ చేస్తారు, ఈ సాంగ్ షూట్ చేసుకొచ్చి పాట చేయమంట. మీరు ఆ బీజిఎం చూస్తే నేను విజువల్కి తగ్గట్టుగానే చేసి ఉంటాను. మీరు చూడండి, కరెక్ట్గా సీక్వెన్స్లకి అతుక్కునేలాగా చేశాను సార్ నేను. ఆ టెంపో ఫిక్స్ చేసి ఇట్లా 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 మదర్ తనకి అన్నం పెట్టడం కానీ, గోరుముద్దలు తినిపించడం, మధ్యలో ఎక్సర్సైజ్ చేయడం సందీప్ కిషన్ గారు, ఆ సీక్వెన్స్ అంతటికి ఒక స్కోర్ లాగే చేశాను దాన్ని నేను. ఆయన ఫస్ట్ వేసుకున్నప్పుడు ఇలా అలా కరెక్ట్గా కూర్చోబెట్టామంటే, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం మనకి ఇష్టం కాబట్టి ఆ పాటలో బీజియం కూడా దాని మీద కరెక్ట్గా కూర్చునేలాగా చేసా. ఓకే, సో మొత్తానికి అంటే ఇనిషియల్గా మాత్రం మీకు కృష్ణవంశీ గారు లాంటి డైరెక్టర్తో పనిచేసే అవకాశం ఉంది. మళ్ళీ ప్రశాంత్ వర్మ వచ్చేదాకా మీకు మళ్ళీ అలాంటిది నా జీవితంలో నాకు దొరికిన రాజమౌళి సార్తో పనిచేయాలని అందరికీ కల ఉంటుంది. అది భగవంతుడు
ఎక్కడో ఏమో చెప్పలేను సార్. అలా నాకు దొరికిన రాజమౌళి గారు అయినా. ఓకే. అదే వాళ్ళిద్దరు కాంబినేషన్ అంతే విడదీయలేని కాంబినేషన్ కదా అది, అన్నదమ్ములు ఇద్దరిది. నేను ప్రశాంత్ సార్ని ఎప్పుడు కూడా ఇది జస్ట్ గ్లిమ్స్ అనుకుంటాను సార్ నేను ఈ సినిమా. నెక్స్ట్ చాలా పెద్దగా తీస్తారు. అదేలే, చాలా కమర్షియల్ మైండ్ సెట్. అంటే ప్రశాంత్ వర్మ ఏంటి అనేది ఈ సినిమాతోటి ఆయన ఇప్పుడు దాకా ఇంతకుముందు ఉన్న ప్రశాంత్ వర్మ వేరు, ఈ ప్రశాంత్ వర్మ వేరు అన్నట్టు బయటకు ప్రపంచానికి. కానీ ఇంతకు ముందు కూడా ఆయనే, ఇప్పుడు ఆయనే. అదే, కానీ ఆయన దగ్గర ఉన్న పొటెన్షియాలిటీ ఏంటి అనేది ఆయన వల్ల ఇప్పుడు నాలో ఉన్న పొటెన్షియల్ కూడా మాట్లాడుకుంటున్నారు సార్ బయట. వీడు ఇంత కమర్షియల్గా ఎవరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసింది అంటే అది ఆయన తీబట్టే కదా నేను ఈ సౌండ్ ఇవ్వగలిగా. నేను గాలికి కొట్టలేను. అదే, ఆయన ఒక సోర్స్ ఇచ్చాడు నాకు, ఆల్రెడీ పిక్చర్ తీసి పెట్టేశారు. ఆయన పెట్టినప్పుడు నాకు ఐడియాస్ అవే వస్తాయి. ఇంకా పిక్చర్ చెప్తూ ఉంటుంది నాకు, ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని అదే చెప్తూ ఉంటుంది ఇంకా గట్టిగా. ఈరోజు మీరు రాముడు సీక్వెన్స్ ఫామ్ అవుతుంది అన్నప్పుడు దశరథ అవికృతి మహిత స్తుతమతి ధరణీజ శుభకృతి ప్రవర గణస్మృతి అని వెనకాల వేస్తూ రఘుకుల దళపతి త్రిభువన అధిపతి అని వేసి కొడుతూ ఉంటే ఆ సీక్వెన్స్ కోరుతుంది నన్ను, ఇట్లా కావాలి, ఇలా ఉండాలి నాకు స్కోరు అనేది. ఓకే, నేమ్ ఎనీ సీక్వెన్స్ ఫిలింలో మీకు హై వస్తుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో హై వస్తుంది అంటే పిక్చర్ తీసేసారు ఆయన. ఓకే, మీకు బాగా మీకు ఇష్టమైంది ఏది వీటిలో మీరు చేసిన సాంగ్స్లో? ఈ ఎంటైర్ సీక్వెన్స్లో ఉన్నా సార్. హనుమాన్లో నేను ప్రతిదీ ఇష్టంగానే చేశాను సార్. ప్రతిదీ ఇష్టంగానే చేశాను. ప్రతిదీ కూడా స్వామికి సంబంధించిన ప్రతిదీ కూడా ఒకటే ఫీల్ అయ్యాను. థియేటర్లో వింటే మ్యాడ్ అయిపోవాలి ఒక్కొక్కళ్ళు. ఓకే అనేది మైండ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు మనం చిరంజీవి సార్కి కొట్టిన, పవన్ కళ్యాణ్ సార్కో, జూనియర్ ఎన్టీఆర్ సార్కో, ప్రభాస్ సార్కో, మనకి ఇష్టమైన హీరోలకి మనం బన్నీకో ఇలా ఎలివేట్ చేయాలరా అని ఒకటి ఉంటుంది ప్రతి కంపోజర్కి. నాకు ఆంజనేయ స్వామి ఉన్నారు అక్కడ. మా కోసం లైన్ పాడండి, అది రఘునందన కానీ అంజనాద్రి కానీ ఏదైనా ఇష్టం. ఏం పాడను, అంజనాద్రి పాడదాం సార్. ఏముంది, అంజనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కుల సతి కడుపు పంటగా జనించినాడొక అసమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు. అరుణ కిరణముల ఉదయార్కుని గని అది పండిన తీయని పండనుకొని సూర్యమండలము పట్టి తినాలని ఊవిళ్ళూరే. తన దేహం మాటున రవి మరుగై జగము చీకటైపోగా ఆది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమధిరోహించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా అది పవననందనుని హనుని తాకా చిందిన రక్త బిందువే విద్యుద్వేగంతో ధరణి స్థలి వంగ కడలిలో జొచ్చి వంగ కడలి అట్టడుగున గల శ్రీరంగ శుక్తి గర్భమ్ము చేరియట. కాలక్రమమున ఘనీభవించి హనుమ రుధిరమణి ఘణి అయి అర్హత గల ఒక సహృదయునికై నిరంత నిశ్చల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణం నిరంత నిశ్చల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణం. సూపర్. లిరిక్స్ కూడా ఎంత ఇదిగా ఉండే. అసలు ఎవరు రాసింది? ఇది శివశక్తి దత్త గారు. శివశక్తి దత్త గారు ఆయన కాబట్టి అలాంటి పదాలు అద్భుతంగా. ఆయన ఇంకా చాలా పెద్దగా రాశారు. 3 పేజీలు రాశారు సార్ ఆయన. ఓకే, 3 పేజీలు రాస్తే లక్కీలీ ఆ లిటరేచర్ మీద ఉన్న జ్ఞానం వలన, మా అమ్మగారి నుంచి వచ్చిన జ్ఞానం వలన దాన్ని కావలసినంత మేరకు దాన్ని కుదించుకోగలిగాను. ఓకే, మనీ ఫార్మేషన్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా. అంటే టైం డ్యూరేషన్ అనేది కూడా మ్యాటర్స్ ఎలాట్ కదా సార్. ఫిలిం లెంత్కి మనం మళ్ళీ అడ్డుపడకూడదు. కరెక్ట్గా అది 2 నిమిషాలు 2.5 నిమిషాల మధ్యలో ఉండాలనుకుంటే కనుక ఆ మేరకు వచ్చేలాగానే ఆ మనీ ఫార్మేషన్ వరకు తీసుకుని దాన్ని రికార్డ్ చేశాను. ఓకే, మామూలుగా అయితే 5-6 నిమిషాల పైన ఎక్కువ అవుతుంది. ఆయన ఇచ్చింది అయితే 10 నిమిషాలు అవుతుంది. 10 నిమిషాలు అవుతుంది. 3 పేజీలు సార్ ఆయన రాసింది. అదే కుంభావ సరస్వతి ఆయన. అసలు ఆయన రాస్తూ ఉంటే వెళ్తూ ఉంటుంది ఆయన. అవును. ఆయన కూడా నాకు ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు లభించింది, చేశాను. ఆయన కూడా సూపర్ సార్. చాలా మంచి ఇప్పటికీ అదే ఎనర్జీతో ఉంటారు సార్. అవును, 95 సంవత్సరాలు అనుకుంటా. ఆ ఎనర్జీకి ఆయనకి ఇప్పుడు కొంచెం వెనుకడి శక్తి కాస్త తగ్గింది. కానీ అదే నువ్వు వెళ్ళిన వాళ్ళు అంటే
అందరికీ మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ నాకు కూడా ఒక చిన్న వెళ్ళిన వాళ్ళకి కానుకిస్తాడు ఆయన, వెంకటేశ్వర స్వామి. మీరు చెప్పేది అవును, కరెక్ట్. ఆయన ఫోటో ఒకటి ఫ్రేమ్ ఇస్తారు. మా ఇంటి పూజ గదిలో ఉండేది ఆయనదే. ఓకే, ఆయన గీసిందే. కరెక్ట్ కరెక్ట్. సార్ ఇందాక ఒకటి అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ గారు చెప్పారన్నారు కదా. అవును సార్. ఎప్పుడు చెప్పారు అది ఆయన? ఇది నేను చెప్పున్నాను సార్, ప్రీ రిలీజ్లో కూడా చెప్పున్నాను. నేను 2016-17 ఆ ప్రాంతంలో ఒక మూమెంట్ వచ్చిందనమాట. ఇంకా వదిలి వెళ్ళిపోదాం ఈ ఫిలిం ఇండస్ట్రీ అన్న మూమెంట్ వచ్చింది ఒకటి. అవునా? ఓకే. ఇంకా అంటే రావట్లేదు, మనం అంత ప్రయత్నం చేస్తున్నారు అంటే చెప్పాను కదా సార్, కొన్ని బాధ్యతలు మనం తెచ్చుకోవాల్సినవి ఉంటాయి ఇంటి దగ్గర. మూర్ఖంగా వెళ్తున్నానేమో, నా వల్ల ఫ్యామిలీ నిజంగా ఇబ్బంది పడుతుందేమో, పడకూడదు, మనం వెళ్ళి ఏదో ఒక బిజినెస్ పెట్టుకుందాం, ఏదో అపోజ్ చిన్న బిజినెస్ పెట్టుకుని మ్యూజిక్ నా కోసం నేను వాయించుకుందాం రాత్రి మాటలు అనుకుని ఫిక్స్ అయిపోయాను ఇంకా. ఓకే. ఎందుకంటే నేను నా కోసమే వాయించుకునేవాడిని స్టార్ట్లో. నేను ఇండస్ట్రీకి వస్తానని తెలియనప్పుడు నా కోసం నేనే ప్లే చేసుకుని ఎంజాయ్ చేస్తుండేవాడిని. అలా ఇష్టం, అది అలా చేసుకో ఇష్టం నాకు. సో సరే వెళ్ళి మన కోసం మనం వాయించుకుందాంలే అన్న డెసిషన్కి వచ్చేస్తున్నాను అన్న మూమెంట్లో మా అమ్మగారికి ఫోన్ చేసి నేను వచ్చి ఏదైనా జనరల్ స్టోర్ లాంటిదో లేకపోతే సూపర్ మార్కెట్ లాంటిదో పెట్టుకుంటానమ్మా, ఫ్రెండ్స్ అందరితో మాట్లాడాను, అందరూ హెల్ప్ చేస్తున్నారు ఊళ్ళోనే, ఇట్లా అనుకుంటున్నానమ్మా, అంటే కనుక ఎక్కువ మానసికంగా ఇబ్బంది పడకు వచ్చి అన్నారు. కానీ ఏదో భగవద్ నిర్ణయం లాగా ఆ మరుసటి రోజు నాకు అప్పటికే బన్నీ సార్కి నేను మెసేజ్లు చేస్తున్నాను. ఎందుకంటే నాకు లగడబాటి శ్రీధర్ సార్ చెప్పారు, హరి నిన్ను కలవమన్నారు బన్నీ వచ్చి, ఇలాగా నీకు ఆయన నెంబర్ పంపిస్తున్నాను చూడు, ఆయన ఫ్రీ టైం చూసుకుని ఎందుకు కలవమన్నారు బన్నీ అసలు మిమ్మల్ని? ఆయన 6 నెలల పాటు కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని పాటలు విన్నారట సార్ ఆయన కార్లో. ఓహో, ఓకే. అది నాకు పెద్ద సర్ప్రైజింగ్ ఎలిమెంట్. అది కూడా గ్రేట్, చాలా పెద్ద అచీవ్మెంట్ కింద. అంటే నేను ఆయనకి బ్యానర్లు కట్టాను ఊళ్ళో. నేను చిరంజీవి సార్కి బన్నీ సార్కి నేను బ్యానర్లు కట్టేవాడిని, పవన్ కళ్యాణ్ సార్కి మా ఊళ్ళో థియేటర్లో. ఇప్పుడు నేను ఎల్లుండి వెళ్ళబోయే వెంకటేశ్వర థియేటర్కి హ్యాపీ అనే సినిమాకి ఏసీ థియేటర్ కింద మార్చారు దాన్ని. అప్పట్లో ఏసీ డిటిఎస్ మార్చినప్పుడు ఫస్ట్ బ్యానర్ అల్లు అర్జున్ నాదే అయ్యి ఉండాలి అని చెప్పి గొడవ పడి ఫస్ట్ బ్యానర్ కట్టడానికి వెళ్తే కనుక, ఒరే ఆ పైన సిమెంట్ వేసాను వెళ్ళడానికి లేదు అంటే థియేటర్ ఓనర్స్, దానికి ఏం కాకుండా నేను వెళ్ళి కడతాను అని చెప్పి ఫస్ట్ బ్యానర్ నాదే. అది ఇప్పటికీ రికార్డ్ ఉంటుంది. అవునా? ఫస్ట్ బ్యానర్ ఏసీ థియేటర్ అయిన తర్వాత హ్యాపీ సినిమాకి ఫస్ట్ బ్యానర్ నాదే. తర్వాత ఎంతమందిని కట్టుకున్నారు. అలాంటి ఒక స్టార్ పిలిచి నీ బాటలో 6 నెలలుగా నేను కారులో వింటున్నాను అంటే ఇంకా అంతకు మించి సంతోషంగా సార్. 6 నెలల పాటు నేను ఎక్కువ విసిగించకుండా అప్పుడప్పుడు మెసేజ్ చేస్తూ ఉండేవాడిని. సరే అలా కలవమన్నారని చెప్పారు, మీరు ఫ్రీ టైం చెప్తే అని. 6 నెలలు అయిపోయేటప్పటికి ఆయన ఏదో ఫ్లోలో చెప్పుకుంటారులే, మేబీ ఇంకా కరెక్ట్ కాదు మనం విసిగించడం కూడా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి నేను ఇలా మా అమ్మగారికి నేను బయలుదేరి వస్తున్నానమ్మా అంటే కనుక అదే మానసికంగా ఎక్కువ ఇబ్బంది పడుకు వచ్చేసి అనటం. నేను మాల్లో ఉన్నాను అప్పుడు. ఓకే. సో ఈ మాల అయిన తర్వాత మనం మెల్లిగా వెళ్దాము, వెళ్ళి షాప్ పెట్టేసుకుందాం. మర్నాడు నాకు ఇంకొక మీటింగ్ కూడా ఉంది మారుతి గారితో. అప్పుడు ఆ ఫిలిం వర్కౌట్ అయితే ఉందాం, 2 ఉన్నాయి అన్నమాట సార్. ఓకే. ఆ ఫిలిం వర్కౌట్ అయితే కనుక ఉందాము ఇక్కడ, లేదంటే కనుక వెళ్ళిపోదాం, ఇదే మైండ్లో ఉంది నాకు. మర్నాడు పొద్దున్నే పూజ చేసుకుని స్వామాల్లో ఉండి కూర్చున్నా, కట్ చేస్తే ఈయన ఫోను. బన్నీ నుంచే? నేను బన్నీని మాట్లాడుతున్నా, నేను నెంబర్ చూసుకోకుండా ఎత్తి మాట్లాడేస్తున్నాను. హలో, మీరు సేవ్ చేసుకున్న నంబర్ నుంచే చేశాడా? అదే చేశారు సార్. కానీ తెల్లారి గట్ల వేస్తాం కదా పూజకి, నిద్ర ఉంటుంది కదా, పూజ చేసుకుని కుర్చీలో అలా కూర్చున్నా, నిద్రలో ఉన్నా, ఫోన్ మోగుతోంది, ఇలా అనేసి పెట్టుకుని స్వామి చెప్పండి అన్న. నేను మాట్లాడుతున్నానండి. ఏ బన్నీ స్వామి? అర్జున్ అండి, నేను అల్లు అర్జున్. చూసుకుని ఈయనేంటి ఫోన్ చేయటం, ఇది నిజమా కళ లేకపోతే పక్కడి కాలం సార్ చెప్పండి సార్. అయ్యో స్టిల్ నేను ఇంకా వేరే జోన్లోనే ఉన్నాను, నేను నమ్మట్లా. అప్పుడు ఆయన గీతా ఆఫీస్కి రమ్మన్నప్పుడు వెళ్ళి నేను బన్నీ సార్కి కొన్ని ట్యూన్స్ వినిపించి, సార్ ఆ రోజు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఏదైతే ఉందో
అది నేను మళ్ళీ నిలబడడానికి చాలా పెద్దగా ఉపయోగపడింది నాకు. అది ఎంత గట్టిగా ఉపయోగపడింది అంటే కనుక ఈ సినిమా చేసేంతవరకు ఉపయోగపడింది సార్. అది మన వర్క్ ఎవరు కూడా చూడట్లేదు అనుకోవడం తప్పు, ఎవరో ఒకరు గమనిస్తూనే ఉన్నారు. ఇక్కడ మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. ఆ కాంపౌండ్లోంచి బయటకు వచ్చి గీతా ఆఫీస్లోంచి బయటకు వచ్చి మా అమ్మగారికి ఫోన్ చేసి, రావట్లేదమ్మా, ఇక్కడే ఉంటాను నేను, ఇక్కడే ఉంటానంటే, ఏమైందిరా రాత్రిగా స్వామి వస్తా అన్నావు అంటే, లేదమ్మా. సో అంత ధైర్యం, అంత భరోసాని ఇచ్చాయన్నమాట. చాలా 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 ఓకే, విలువైన క్షణాలు లైఫ్లో కొన్ని చెప్పుకోదగ్గ ఏమన్నా ఉంటే వాటిల్లో అదొకటి సార్ నాకు. తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా సార్కి మామూలుగా ఏదైనా సినిమా రిలీజ్ మెసేజ్ చేస్తుంటారు సార్, అద్దరిపోయింది సార్ అంటే రెస్పాన్స్ అవుతుంది, రియాక్ట్ అవుతుంది. ఇప్పటికీ ఉంది అంటారు. అంతవరకు ఎక్కువ వాళ్ళని విసిగించుకోవడం, ఎందుకంటే మన స్థాయికి మన వరకు నాకే చెప్పుకోలేనంత ప్రెషర్ ఉంటే ఒక పాన్ ఇండియన్ స్టార్కి ఆయన అది మెయింటైన్ చేసుకోవడానికి ఎంత ప్రెషర్లో ఉంటారు అనునిత్యం వాళ్ళు. అదే ఆయన సంతోషపడి ఉంటారేమో, హనుమాన్కి ఖచ్చితంగా పడి ఉంటారు సార్. కాకపోతే మేబీ ప్రాబబ్లీ ఏంటంటే ఈ ముగ్గురు అనే కన్ఫ్యూజన్ మేబీ ఆయనకి కూడా ఉంటుంది. ఏం చేశారు ఏంటి అనేది ఆయనకి. ఇప్పుడు నాకు నేనే ఫోన్ చేసి నేనే సార్ మొత్తం చేసిన ఇలా చెప్పుకోలేం కదా సార్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేనే చేశాను, 2 గంటల 38 నిమిషాలు సినిమాలో 2 గంటల 31 నిమిషం నేనే చేశాను సార్. ఇది మనం అడ్వర్టైజ్మెంట్ మనమే ఏదైనా ఆఫీస్కి వెళ్ళి కూర్చుని వాళ్ళు ఒక అడిగితే నేను చెప్తానేమో కానీ ఎవరికి పని కట్టుకుని నేను చేశానని చెప్పుకునే మనస్తత్వం కాదు కాబట్టి. అవును. సో అలా ప్రయాణం అనేది సార్ ఒకసారి మధ్యలో నాకు జర్కిచ్చి వెళ్ళిపోదామా అనుకున్నావు. ఆ మూమెంట్ అందరికీ వస్తుంది అనుకుంటా సార్. అంటే ఇనిషియల్ స్టేజ్లో వస్తుంది. నాది ఇనిషియల్ అని కంటే కూడా సార్, నేను ఆ చార్మినార్ అక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ అవటం, తర్వాత 2 పెద్ద బ్యానర్స్లో చేయటం, తర్వాత కొన్ని సినిమాలు చేయటం, తర్వాత నేను 8 సినిమాలు రిజెక్ట్ చేశాను కథలు బాగాలేదని ఒక మూమెంట్లో. అప్పుడు నేను చాలా తెలుగు సినిమాలేనా? తెలుగే. ఓకే. ఆ 8 ఫ్లాప్ అయ్యాయి ఆ మూమెంట్లో. ఓకే. ఆ తర్వాత నేను రియాక్ట్ అయ్యాను, అసలు నేను ఎవరిని ఇక్కడ జడ్జ్ చేయడానికి, నీకు ఇచ్చిన పనిని నువ్వు సవ్యంగా చేసుకెళ్ళిపో, అసలు హూ ఆర్ యూ టు జడ్జ్ హియర్, నీకు పని ఇవ్వటమే ఎక్కువ అని ఫిక్స్ అయ్యి ఆ తర్వాత ఏ పని వస్తే ఆ పనిని దైవంగా భావించి దాని మీద మాత్రమే ఫోకస్ చేయడం మొదలుపెట్టాను తప్పితే నాకు సినిమా నచ్చకపోయినా కూడా దాన్ని ప్రేమించేవాడిని, బలవంతంగా ప్రేమించేవాడిని. సో అట్లా మీ ఏదైతే మీ ధర్మం ఏదైతే ఉందో అది చేసుకుంటూ వస్తున్నారు, అంతే మీ పని చేసుకుంటూ వస్తున్నారు. అవును సార్, ఫలితంతో నిమిత్తం లేకుండా. సో అది అంతే, ఎవరైనా మనకు నచ్చిన పని మనకు తెలిసిన పని చేసుకుంటూ వెళ్ళటమే, ఏదో ఒక రోజు దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం మనకు అందుతుంది. కరెక్ట్ సార్. ఏదో ఒక రోజు ఒక మంచి. అవును సార్, నేను ఈ 3 ఏళ్ళు దీనికి పెట్టడానికి రీజన్ ఏంటంటే సినిమా చూసినప్పుడు జడ్జ్ చేయగలిగే వరం భగవంతుడు ఇచ్చాడు మనకి. అదే నచ్చని దానికే విపరీతమైన చాకరీ చేస్తాం దాన్ని నిలబెట్టడానికి. ఇది ఎంత బాగున్నప్పుడు సమస్యలు దీనికి ఎంతైనా తెగించవచ్చు అని ఫిక్స్ అయిపోయాను. దీనికి ఆ నమ్మకం నిలబెట్టింది అది. అంతే సార్. అదే నాకు డే 1 నుంచి ఒకటే నమ్మకం, నా నమ్మకం మరింత బలపడింది. నా జడ్జిమెంట్ ఎక్కడ కరెక్ట్గానే ఉంది, ఎక్కడ తప్పట్లేదు అని ఒక. సో మీ ఇంత జర్నీలో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా? అయ్యో, మనిషి అనేవాడు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఏ పని చేయలేడు సార్. మీకు తెలియంది కాదు. ఇప్పుడు మీ జర్నలిజంలోనే చెప్తే మీరే అనర్గళంగా 10 పేర్లు చెప్తారు. అలాగా నాకు ఇటాలియన్ కంపోజర్ ఎన్నియో మోరికాన్ అంటే చాలా చాలా ఇష్టం. ఇటాలియన్ కంపోజరా? ఓకే. ఎన్నియో మోరికాన్ ఆయనకి నేను డైహార్డ్ ఫ్యాన్. ఓకే. ఆయన తర్వాత అంటే ఆయన వర్క్ అంతా చూస్తుంటారు రెగ్యులర్గా? ఆయన ఇప్పుడు నో మోర్ సార్. ఆయన చేసిన వర్క్ అంతా ఒకప్పుడు వెస్టర్న్ ఫిల్మ్స్ అన్నీ ఆయనే సార్ మొత్తం చేసేవన్నీ. మీరు చూసుకుంటే కనుక ఈ కౌబాయ్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, అదే వెస్టర్న్ ఫిల్మ్స్ ఉంటాయే కదా ఆయనే. ఆయన తర్వాత ఇళయరాజా క్లింట్ ఈస్ట్వుడ్ ఫిల్మ్స్ చేశాడు. కరెక్ట్, క్లింట్ ఈస్ట్వుడ్ ఫిల్మ్స్కి ఆయన. ఓకే. ఇప్పుడు మనటి వరకు కూడా చేశారు సార్ చాలా ఫిల్మ్స్. నాకు సడన్గా పేర్లు గుర్తురావు కానీ. ఓకే. ఆయన తర్వాత ఇళయరాజా సార్ చాలా ఇష్టం సార్. డైహార్డ్ ఫ్యాన్. ఇంకా నేను ఆయన బొమ్మ గీసుకుని ఇంట్లో పెట్టుకున్నా. అవునా? ఓకే. తర్వాత మణిశర్మ సార్ ఇష్టం ఒకప్పుడు. కానీ మీరు ఎవరు కూడా ఈ కంపోజర్స్ దగ్గర ఎవరి దగ్గర చేయలేదు? లేదు సార్, ఎవరి దగ్గర చేయలేదు. చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఏదో ఒక కీబోర్డ్ ప్లేయర్ గాను, గిటారిస్ట్ గాను, లేదు సార్, లేదు ఇంకోటి ఏదో ఒకటి చేసి వైలినిస్ట్ గాను. లేదు సార్. స్టార్టింగ్లో చక్రి గారి దగ్గర చేశాను సార్ నేను. చేశారా? స్టార్టింగ్లో కెరియర్ స్టార్టింగ్లో ఒక 2.5 to 3 years చేశాను చక్రి గారి దగ్గర.
ఏ ఫిల్మ్స్ చేశారు? అది మాకు తెలియదు సార్. మాకు పాటలు వస్తూ ఉంటాయి, సీన్లు వస్తూ ఉంటాయి, వాటికి మేము పని చేయటం అంతే. ఓ అంతేనా? ఓకే. అంతే. సో ఏదైనా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర చేశారు అంటే ఆయన దగ్గరే చేశారు. ఆయన దగ్గరే చేశాను సార్. ఓకే, నైస్ హరి గారు. సో మీ జర్నీ చూస్తే నిజంగానే ఔత్సాహిక మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఒక రకంగా ఇది స్ఫూర్తిదాయకం లాగానే ఉంది సార్. సో ఇప్పుడు మీకు ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి 13-14 సంవత్సరాల నుంచి ఏదైతే కష్టపడ్డారో ఇప్పుడు ఒక దారిలోకి వచ్చారు మీరు అని చెప్పుకోవచ్చా? ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అంటే ఒక ఆర్బిట్ అంటే ఒక స్పేస్లోకి వెళ్ళే స్టేజ్ ఉంటుంది కదా సార్. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేన్ రాకెట్ అనేది పడదు. అవి వెళ్ళే వరకు కూడా అంతే ఫైర్ ఉండాలని నమ్ముతా. అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇళయరాజా గారు కానివ్వండి. ఆయన ఇప్పుడు కానీ పోయేదేం లేదు, వచ్చేదేం లేదు. కొత్తగా ఏమో వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళిపోయారు. తార ఆయన. తార